Good morning everyone. Welcome to our TOEFL classes. ఈ వీడియోలో 8th 9th క్లాసెస్కి టోఫెల్ ప్రాక్టీస్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటికి సొల్యూషన్స్ని కూడా వివరించడం జరిగింది. అలాగే ఆడియో క్లిప్స్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి లిజనింగ్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ని తెలియచేయడం అండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనికి సంబంధించినటువంటి మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. వీక్లీ 3 క్లాసెస్, ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే. ప్రతి వారం కూడా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఈ 3 రోజులు కూడా టోఫెల్ క్లాసెస్ని మనం యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్ 2023-24 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం నిర్వహించాలి. డే వైజ్ ప్రాక్టీస్ షీట్స్ ఆర్ ప్రిపేర్డ్. ఆల్రెడీ ఏ రోజు ఏం చెప్పాలి అనేది డేట్లతో సహా డే వైజ్ ప్రాక్టీస్ షీట్స్ని ముందుగానే ప్రిపేర్ చేసి ఆ టీచర్స్కి కన్సర్న్ ఎంఈఓస్ అండ్ డిఈఓస్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ఈచ్ ప్రాక్టీస్ షీట్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్. ప్రతి ప్రాక్టీస్ షీట్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. అవి రీడింగ్, లాంగ్వేజ్ ఫార్మ్స్ అండ్ లిజనింగ్ అనే 3 అంశాలుగా ప్రతి ప్రాక్టీస్ షీట్ కూడా ఉంటుంది. ఎలా 20 మినిట్స్ ఫర్ రీడింగ్ అండ్ లాంగ్వేజ్ ఫార్మ్స్. మనకి ప్రతి క్లాస్లో కూడా టోఫెల్ పీరియడ్లో కూడా 20 నిమిషాలు రీడింగ్ అండ్ లాంగ్వేజ్ ఫార్మ్స్కి, 20 నిమిషాలు లిజనింగ్ ప్రాక్టీస్కి కేటాయించాలి. ఈ ఐఎఫ్పి లేదా స్మార్ట్ టీవీలో ఈ ఇచ్చినటువంటి ఈ షీట్స్ని, రీడింగ్ షీట్స్ని స్టూడెంట్స్కి డౌన్లోడ్ చేసి డిస్ప్లే చేసి చూపించాలి. చేసిన తర్వాత స్టూడెంట్స్ని దానికి సంబంధించినటువంటి వర్డ్స్ని వారి యొక్క నోట్స్లో రాసుకోమని చెప్పాలి. అలాగే దానికి సంబంధించినటువంటి రీడింగ్ సంబంధించినటువంటి ఆన్సర్ ద క్వశ్చన్స్ అవి కూడా రాసుకోమని వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత రాయించాలి. ఫర్ లిజనింగ్ యాక్టివిటీ కోసం ప్లే ద ఆడియో క్లిప్ని ఐఎఫ్పిలో కానీ స్మార్ట్ టీవీలో కానీ 5 times 5 సార్లు కంటిన్యూస్గా ప్లే చేసి స్టూడెంట్స్ని జాగ్రత్తగా వినమని చెప్పాలి. ఆ తర్వాత లిజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నటువంటి షీట్ ఉంటుంది. ఈ లిజనింగ్ షీట్ని ఈ ఐఎఫ్పిలో ప్రదర్శించి అంటే డిస్ప్లే చేసి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని స్టూడెంట్స్ చేత వారి యొక్క నోట్బుక్స్లో రాయించాలి. టీచర్ రెగ్యులర్గా నోట్బుక్స్ని కరెక్షన్ చేయాలి. అలాగే టీచర్స్ అబ్జర్వేషన్ అండ్ ఎవాల్యుయేషన్ అంటే స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని రికార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు టోఫెల్ శాంపిల్ పేపర్ అంటే 8th and 9th క్లాసెస్కి అసలు టోఫెల్ పేపర్ ఎలా ఉండబోతోంది. అందులో ఆ పేపర్ అనేది 15 మార్క్స్కి ఉంటుంది. ఆ 15 మార్క్స్లో రీడింగ్ టెస్ట్ అనే అంశంలో మనకి 4 మార్క్స్కి 4 క్వశ్చన్స్ ఉంటాయి. రీడింగ్ టెస్ట్కి 4 మార్క్స్ అనమాట. దీనికి 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 4 క్వశ్చన్స్కి 4 మార్క్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం కదా, ఈ లాంగ్వేజ్ ఫామ్ అనే టెస్ట్కి దీనికి మరొక 4 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి కూడా 4 మార్క్స్ ఉంటాయి. అంటే ఇక్కడికి మనకి 8 మార్క్స్ అయినాయి. నెక్స్ట్ మూడవది లిజనింగ్ టెస్ట్. ఈ లిజనింగ్ టెస్ట్కి 7 మార్క్స్ ఉంటాయి. ఇందులో 2 ఆడియో క్లిప్లు వినిపిస్తారు. అందులో ఫస్ట్ ఆడియో క్లిప్కి 3 క్వశ్చన్స్ 3 మార్క్స్ ఉంటాయి. అండ్ సెకండ్ ఆడియో క్లిప్ దేర్ విల్ బి 4 క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్. సో ఈ విధంగా మనకి ఈ టోఫెల్ టెస్ట్కి 8th and 9th క్లాసెస్ టోఫెల్ టెస్ట్కి 15 మార్క్స్ అనేవి ఈ విధంగా డివైడ్ చేయడం ఉంటాయి. ఇప్పుడు శాంపిల్ పేపర్ని చూద్దాం. ఈ శాంపిల్ పేపర్లో ఫస్ట్ ఏంటంటే రీడింగ్ టెస్ట్. ఈ రీడింగ్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్ని చదివి ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి ఏముందో చూద్దాం. డూ యూ లవ్ ఫ్లవర్స్? నీకు ఫ్లవర్స్ అంటే ఇష్టమా? కమ్ టు ద ఫ్లవర్ సేల్ ఎట్ హ్యారింగ్టన్ స్కూల్. అంటే ఇక్కడ ఒక ఫ్లవర్ సేల్ జరగబోతుందన్నమాట. అంటే పువ్వులు అమ్మేటటువంటి ఒక ఫ్లవర్స్కి సంబంధించినటువంటి ఒక ప్రదర్శన, ఎగ్జిబిషన్ లాగా అనమాట. ప్రదర్శన అలాగే దాని యొక్క అమ్మకం, ఫ్లవర్ సేల్ జరగబోతుంది. ఎక్కడ జరుగుతుంది? ఎట్ హ్యారింగ్టన్ స్కూల్లో జరగబోతుంది. ఎప్పుడు? సాటర్డే అండ్ సండే, May 12 and 13.
మే 12-13 తారీఖులు సాటర్డే సండేలో. టైం ఇప్పుడు 8 AM to 3 PM వరకు జరుగుతుంది. దీనికి సంబంధించిన మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్. అవుట్ సైడ్ ఆన్ ద ప్లే గ్రౌండ్, ఇన్సైడ్ ద స్కూల్ క్లాస్ రూమ్స్. అంటే ఇక్కడ ప్లే గ్రౌండ్లో మనకి ఏం జరుగుతాయంటే యూ కెన్ బై ఫ్లవర్స్ ఫర్ మెనీ రీజన్స్ అంటే బయట అవుట్డోర్ ఫ్లవర్స్ అనమాట. ఇవన్నీ గార్డెన్లో వేసుకోవడానికి, ఇంట్లో పెట్టుకునే ఫ్లవర్స్, ఫర్ ఏ ఫ్రెండ్కి ఇవ్వడానికి, ఫర్ ఏ ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా ప్లే గ్రౌండ్లో ఉన్నాయి. అలాగే క్లాస్ రూమ్స్లో ఏమున్నాయంటే ఈ ఫ్లవర్స్తో పాటు పాట్స్ టు ప్లాంట్ యువర్ ఫ్లవర్స్ని మనం పెంచుకోవడానికి పాట్స్, అలాగే ప్లాంట్కి వేయడానికి ఫుడ్, పిక్చర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఫర్ యువర్ హోమ్, మీ ఇంట్లో తగిలించుకోవడానికి పోస్టర్స్ అనమాట. ఈ ఫ్లవర్స్ ఉన్నటువంటి పిక్చర్స్ ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ లోపల అమ్ముతున్నారు, బయట ప్లే గ్రౌండ్లోనే మొక్కలు అమ్ముతున్నారు. ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ అబౌట్ ద ఫ్లవర్ సేల్, ఈ ఫ్లవర్ సేల్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా క్వశ్చన్ అడగాలంటే కాల్ ఫ్రాంక్కి ఫోన్ చేయాలి. ఆ ఫోన్ నెంబర్ 555-0216 ఆర్ షూ అని ఇంకో ఆయనకి కూడా ఫోన్ చేయొచ్చు. దీని ఫోన్ నెంబర్ 555-0924. ఇప్పుడు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. ఆన్ వాట్ డేస్ డు దే కండక్ట్ ఫ్లవర్ సేల్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు? ఇక్కడ ఫ్లవర్ సేల్ అనేది ఎప్పుడు ఉంది? సాటర్డే అండ్ సండే ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, వేర్ డు ద ఫ్లవర్ సేల్ గో ఆన్? ఇక ఫ్లవర్ సేల్ అనేది ఎక్కడ జరగబోతుంది? మనం ఇక్కడ చూసాం కదా, హ్యారింగ్టన్ స్కూల్ అని చదివాం. సో ద ఆన్సర్ ఈజ్ ఎట్ స్కూల్. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ అబౌట్ ఫ్లవర్ సేల్ యూ కెన్ కాల్. మనకి ఫ్లవర్ సేల్ గురించి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే ఎవరికి కాల్ చేయాలి? ఇక్కడ మనకి ఇద్దరు పేర్లు ఇచ్చారు కదా, ఫ్రాంక్ అండ్ షూ, ఇద్దరు పేర్లు ఇచ్చారు. అందులో ఇక్కడ పేరు చూడండి, ఫ్రాంక్ ఉంది. సో ఫ్రాంక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ అడిషన్ టు ఫ్లవర్స్ వీ ఆల్సో కెన్ బై. ఈ ఫ్లవర్స్తో పాటు మనం ఇంకేం కొనుక్కోవచ్చు? ఫ్రూట్స్, వెజిటబుల్స్ కాదు, ఏం కొనుక్కోవచ్చు? పాట్స్ కొనుక్కోవచ్చు. ఫ్లవర్స్ పెట్టుకోవడానికి పాట్స్ మనం కొనుక్కోవచ్చు. లాంగ్వేజ్ ఫ్రమ్ అండ్ మీనింగ్లో ఫస్ట్ది, ఫ్రమ్ బాక్స్డేల్ హై స్కూల్ వన్ దిస్ ఇయర్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ కాంపిటీషన్. అంటే బాక్స్డేల్ హై స్కూల్లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఈ సంవత్సరం రీజనల్ మ్యాథమెటిక్స్ కాంపిటీషన్ నెగ్గాడు. అంటే ఒక స్టూడెంట్ నెగ్గాడు అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఏ స్టూడెంట్ ఫ్రమ్ బాక్స్డేల్ హై స్కూల్ వన్ దిస్ ఇయర్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ కాంపిటీషన్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. Alan Murphy was among 10 finalists in the last round of competition. అలన్ మర్ఫీ ఫైనల్లో ఉన్నటువంటి 10 మందిలో ఒకడు. అంటే ఇక్కడ ఫైనల్ నెగ్గినటువంటి విన్ అయినటువంటి స్టూడెంట్ పేరు అలన్ మర్ఫీ అనమాట. అతను బాక్స్డేల్ హై స్కూల్ చెందినవాడు. ఇప్పుడు ద ఫైనల్ క్వశ్చన్ వాజ్ వెరీ డాష్ ఆల్జీబ్రా ప్రాబ్లం. అది ఎటువంటి ప్రాబ్లం? డిఫికల్ట్ ప్రాబ్లం అనమాట. సో డిఫికల్ట్ ఆల్జీబ్రా ప్రాబ్లం. నెక్స్ట్, ద ఫస్ట్ స్టూడెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ కరెక్ట్లీ వాజ్ నేమ్డ్. అంటే ఎవరైతే ఆన్సర్ కరెక్ట్గా మొట్టమొదటిగా ముందు చెప్తారో, ఫస్ట్ స్టూడెంట్ ఎవరైతే ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళే విన్ అవుతారు. కాబట్టి ఇక్కడ విల్ బీ ద విన్నర్ అని రాయాలి. నెక్స్ట్, వన్ స్టూడెంట్ ఫినిష్డ్ ద ప్రాబ్లం డాష్ మిస్ మర్ఫీ కంటే కూడా ముందు చెప్పాడు అతను. ఒక స్టూడెంట్ మర్ఫీ కంటే కూడా ముందే ప్రాబ్లమ్ని ఫినిష్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ కంపారిజన్ కాబట్టి ఫాస్టర్ దాన్ మర్ఫీ. బట్ హిజ్ ఆన్సర్ వాజ్ ఇన్కరెక్ట్. కానీ అతను చెప్పిన ఆన్సర్ కరెక్ట్ కాదు, రాంగ్ ఆన్సర్ చెప్పేశాడు. దానివలన మిస్ మర్ఫీ సాల్వ్డ్ ద ప్రాబ్లం కరెక్ట్లీ. దాని తర్వాత మిస్ మర్ఫీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు, సెకండ్ చెప్పింది అనమాట. దానివలన తను నెగ్గింది అండ్ టుక్ ద గ్రాండ్ ప్రైజ్ తీసుకుంది. లిజనింగ్ టెస్ట్లో 2 ఆడియో క్లిప్స్ ఉంటాయి కదా, అందులో క్యాజిల్ సంబంధించినటువంటి క్యాజిల్ అనే ఆడియో క్లిప్ విన్న తర్వాత దీని క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. When people think of life in Europe hundreds of years ago, వందల సంవత్సరాల క్రితం ప్రజలు ఐరోపాలో జీవితం గురించి ఆలోచించినప్పుడు they often think of castles built of stone with huge towers. వారు తరచుగా కోటల గురించి ఆలోచించేవారు,
భారీ టవర్లతోనూ రాతితోనూ నిర్మించినటువంటి పెద్ద పెద్ద కోటల్లో ఎలా ఉంటుందా అని ఊహించుకునేవారు. Castles were the homes of kings and queens and other powerful people. కోటల్లో రాజులు, రాణులు, ఇతర శక్తివంతమైనటువంటి నివాసాలు కలిగినటువంటి ప్రజలు ఉండేవారు. Hundreds of relatives, soldiers, and workers also lived there. వందలాది మంది బంధువులు, సైనికులు, కార్మికులు కూడా అక్కడ నివసించేవారు. The kitchen was a very important place in a castle. కోటలో కిచెన్ అంటే వంటగది అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం. It was busy all day and every day. రోజంతా అక్కడ బిజీగా ఉండేది. A castle's kitchen was usually located a good distance away from other castle rooms and buildings. కోటలో ఉన్నటువంటి వంటగది సాధారణంగా ఇతర కోట గదుల కంటే కూడా, అంటే ఇతర భవనాల కంటే కూడా కొంచెం దూరంలో ఉండేది. Especially the Great Hall, a large room where people gathered for meals and other activities. ముఖ్యంగా గ్రేట్ హాల్ అని ఒకటి ఉండేది. అక్కడ ప్రజలు భోజనం మరియు ఇతర కార్యకలాపాల కోసం గుమిగూడేటువంటి ఒక పెద్ద గది అది. This was because of the danger of fires. The kitchen మంటల వలన కొంచెం ప్రమాదంగా కూడా ఉండేది. staff needed to use fire for cooking. వంటగదిలో ఉన్నటువంటి సిబ్బంది వంట చేయడానికి మంటను ఉపయోగించాల్సి వచ్చేది. But sometimes kitchen fires accidentally grew out of control and could spread to other parts of the castle. కొన్నిసార్లు వంటగదిలో ఏర్పడినటువంటి ప్రమాదం వల్ల ఏర్పడినటువంటి మంటలు అదుపు తప్పి ఇతర భాగాలకు, అంటే కోటలో ఉన్నటువంటి ఇతర గదులకు, ఇతర భాగాలకు కూడా వ్యాపించేవి. That's why the kitchen was usually far away. అందువల్లనే వంటగది అనేది క్యాజిల్కి, అంటే కోటకి సాధారణంగా దూరంగా ఉండేది. Each kitchen also had a garden where vegetables were grown. ప్రతి కిచెన్కి కూడా పక్కనే ఒక గార్డెన్ కూడా ఉండేది. అంటే ఆ గార్డెన్లో కూరగాయలు పండించే తోట అన్నమాట. కూరగాయలు పండించుకునేవారు. Back then, food could not be frozen or kept in refrigerators like today. అంటే ఇప్పట్లో మనకి ఫ్రిడ్జ్లు ఉన్నట్టుగా అప్పట్లో మరి ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడానికి ఫ్రిడ్జ్లు లేవు కదా. అందువలన తాజాగా ఉండే కూరగాయలు పండించుకోవడం కోసం ఆ వంటగది దగ్గరలోనే ఒక తోటను కూడా పెంచేవారు. Some vegetables could be stored underground, but not for long. కొన్ని రకాలైనటువంటి కూరగాయలని భూమిలో, అంటే భూగర్భంలో కూడా కొంచెం గొయ్యి తీసి చల్లగా ఉంటాయని చెప్పి నిల్వ చేసేవారు. అంటే అవి కూడా ఎక్కువగా ఉండేవి కాదు, కానీ కొంతకాలం పాటు వాటిని నిల్వ ఉంచేవారు ఆ విధంగా. So most vegetables were picked fresh from the castle garden as they were needed. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి చాలా రకాలైనటువంటి కూరగాయలని క్యాజిల్ గార్డెన్లోనే, అంటే కోటలో ఉన్నటువంటి ఆ తోటలోనే పండించుకుని వాటిని ఎంపిక చేసుకునేవారు. వాటిని తాజాగా ఉపయోగించేవారు. But of course, a king's dinner consisted of many other ingredients like bread, meat, and fish. కానీ రాజుగారి కోసం విందులో ఆయన తినేటటువంటి ఆహారంలో అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉండేవి. మాంసం ఉండేది, చేపలు ఉండేవి. To prepare a full meal, many cooks were needed. రాజుగారి భోజనం వంట చేయడానికి చాలామంది వంట వాళ్ళు కావాలి. అలాగే ఫుల్ మీల్, మొత్తం భోజనాలు వంట చేయడానికి, ఆ భోజనాలు వండడానికి చాలామంది వంట వాళ్ళు పనిచేసేవారు. The castle kitchen employed a whole team of people. ఆ క్యాజిల్లో ఉన్నటువంటి ఆ వంటగది కోసం ఒక మొత్తం టీంనే నియమించి ఉంచేవారు. Some of whom made bread and others who prepared desserts or cooked meat dishes. అందులో కొంతమంది రొట్టె చేసేవారు, కొంతమంది డెజర్ట్లు చేసేవారు, కొంతమంది వండిన మాంసం వంటకాలని తయారు చేసేవారు. The chef was like a head manager who was responsible for making sure that the team of assistants did their job right. అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా చెఫ్ ఒక హెడ్ మేనేజర్ లాగా పనిచేసేవాడు. తన దగ్గర పనిచేసేటటువంటి బృందం అంతా కూడా, అంటే టీం అందరూ కూడా చక్కగా పనిచేసేటట్టుగా అతను బాధ్యత వహించేవాడు. Although chefs would also be involved in the cooking of some parts of the meal, their main task was to supervise the whole team. భోజనంలో కొన్ని భాగాల్లో, అంటే వంట చేయడంలో చెఫ్లు కూడా పాల్గొనేవారు. కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలని చెఫ్లు చేసేవారు అనమాట. కానీ వారి మెయిన్ వర్క్ ఏంటంటే, ప్రధానమైనటువంటి వారి పని మొత్తం టీం అందరినీ కూడా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ వారందరి చేత పనిచేయించడం. క్యాజువల్ ఆడియో క్లిప్ విన్నారు కదా, దీనికి సంబంధించి క్వశ్చన్స్. విచ్ కాంటినెంట్ ఈజ్ మెన్షన్ ఇన్ ద ఆడియో? ఈ ఆడియోలో చెప్పినటువంటి కాంటినెంట్ ఏది? ఏ ఖండం గురించి చెప్పాం?
యూరప్ అనే కాంటినెంట్ గురించి కాంటినెంట్ అనేది ఈ ఆడియో క్లిప్లో వినిపించింది. సెకండ్ క్వశ్చన్, ద కింగ్స్ అండ్ క్వీన్స్ లివ్ ఇన్ ద, కింగ్స్ అండ్ క్వీన్స్ ఎందులో నివసిస్తూ ఉంటారు? క్యాజిల్స్, కోటలు. వెన్ వాజ్ ద కిచెన్ బిజీ, కిచెన్ అనేది ఎప్పుడు బిజీగా ఉంటుంది? రోజంతా బిజీగానే ఉంటుంది. ఆల్ డే అండ్ ఎవ్రీడే, ప్రతిరోజు రోజంతా బిజీగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఆడియో క్లిప్ క్విజ్ విందాం. Listen to a conversation between two friends from school. స్కూల్లో ఇద్దరు స్నేహితుల మధ్యనటువంటి కాన్వర్జేషన్ అంటే సంభాషణను వినండి. Maria, would you like to be on my team in next week's trivia quiz? మరియా, మీరు వచ్చే వారం ట్రివియా క్విజ్లో మా టీంలో ఉండాలనుకుంటున్నారా? Trivia quiz? I've heard about it, but I don't know exactly what it is. ట్రివియా క్విజా? నేను దాని గురించి విన్నాను, కానీ అదేమిటో నాకు ఖచ్చితంగా తెలియదు. అంటే ఒకళ్ళు అడిగారు అన్నమాట, మరియా నువ్వు మా ట్రివియాకి వచ్చే వారం జరిగేటటువంటి ట్రివియా క్విజ్లో మా టీంలో ఉంటావా అని. ట్రివియా క్విజా, నేను దాని గురించి విన్నాను కానీ అదేమిటో నాకు ఖచ్చితంగా తెలియదు అంటుంది. అంటే ఇక్కడ అన్నది ట్రివియా ఎవరు? మరియా అన్నమాట. మరియా. It's a general knowledge contest. All of the teams are given a set of questions to answer. ఇది ఒక జనరల్ నాలెడ్జ్ పోటీ. అన్ని టీమ్స్కి కూడా ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి దానికి ఆన్సర్ చేయమంటారు. Questions on all kinds of topics, and the team that gets the most correct answers wins. ఆ క్విజ్లో, ఆ ప్రశ్నల్లో అన్ని రకాలైనటువంటి అంశాల మీద ప్రశ్నలు ఇస్తారు. వాటికి సరైన సమాధానాలను ఇచ్చినటువంటి జట్టు ఆ టీం అనేది గెలుస్తుంది. Sure, I guess I could play, but why do you want me on your team? షూర్ అంటే ఖచ్చితంగా నేను ఆడగలను అనుకుంటున్నాను, నేను కూడా ఆడతాను. కానీ మీరు నన్ను మీ జట్టులో ఎందుకు ఉండాలనుకుంటున్నారు? నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? Well, our team already has students who are interested in biology, history, and math, but we're not too good at geography. మా బృందంలో అంటే మా టీంలో ఇప్పటికే జీవశాస్త్రం, చరిత్ర, అలాగే మ్యాథ్స్ అంటే గణితం, వీటి మీద ఆసక్తి ఉన్నటువంటి అంటే వాటిలో బాగా పట్టున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. కానీ మేము భూగోళ శాస్త్రంలో మేము బాగా మాకు అంత టాలెంట్ లేదు. దానివలన మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటున్నాము. A lot of questions are about various countries, continents, and things like that. ఎందుకంటే ఈ క్విజ్లో చాలా రకాలైనటువంటి దేశాల గురించి, ఖండాల గురించి క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి నువ్వు బాగా ఆన్సర్ చేయగలవు అని అనుకుంటున్నాము. We need someone strong in geography, like you. అందుకే మాకు జాగ్రఫీ అంటే భౌగోళిక శాస్త్రంలో మరి మంచి విజ్ఞానం ఉన్నటువంటి నీలాంటి ఒక వ్యక్తి కావాలి. Well, geography is my favorite subject. ఓకే, నాకు జాగ్రఫీ అంటే చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఇది భూగోళ శాస్త్రం నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. You can count me in. నన్ను కూడా మీరు మీ టీంలో చేర్చుకోవచ్చు. Should I study for this? నేను దీనికోసం ప్రిపేర్ అవ్వాలా, చదువుకోవాలా? It's hard to study for this kind of competition, but if you want, I have examples of questions that were asked in the quizzes in the past. ఈ రకమైన పోటీల కోసం మనం చదువుకోవడం చాలా కష్టం, అంటే దీనికి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం. కానీ మీకు కావాలంటే నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. A list like that would give you a general idea of what to expect. ఇవి గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. వీటిని మీరు చదివితే మీకు ఒక జనరల్ ఐడియా, అంటే సాధారణంగా దాని గురించి ఒక జనరల్ ఐడియా అనేది వస్తుంది. That would be great. So, will it be held in the library? ఈ పోటీ అనేది లైబ్రరీలో జరుగుతుందా? Not this time. Now we'll be in the gym. ఈసారి లైబ్రరీలో జరగడం లేదు, ఇప్పుడు అది జిమ్లో జరుగుతుంది. A lot more teams are signing up to play this time, so they had to move it to a place with more space. ఈసారి చాలా ఎక్కువ టీమ్స్ ఆడడానికి వస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ స్పేస్ ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఈ పోటీని నిర్వహిస్తారు. Even the cafeteria wasn't big enough. క్యాఫెటేరియా కూడా అంత పెద్దది కాదు. క్యాఫెటేరియా అంటే మన క్యాంటీన్ అన్నమాట, అది కూడా అంత పెద్దది కాదు. Wow, the gym is pretty big. Well, that just shows you how popular the trivia quiz has become. అవును, జిమ్ చాలా పెద్దగా ఉంటుంది. అందుకనే ఈ ట్రివియా క్విజ్ ఎంత ప్రజాదరణ పొందిందో మీకు తెలుస్తుంది. క్విజ్ ఆడియో క్లిప్ మీద క్వశ్చన్స్. ద టూ ఫ్రెండ్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఏ, అక్కడ ఇద్దరు స్నేహితులు కూడా ఫ్రెండ్స్ ఎక్కడ చదువుకుంటున్నారు? స్కూల్. విచ్ కాంపిటీషన్ ఈజ్ అబౌట్ టు కండక్ట్
కాంపిటీషన్ ఏ కాంపిటీషన్ జరగబోతోంది? క్విజ్ కాంపిటీషన్. వై ఈజ్ ద బాయ్ ఇన్వైటింగ్ ద గర్ల్ ఇన్ టు హిస్ టీమ్? బాయ్ గర్ల్ని తన టీంలోకి ఎందుకు పిలిచాడు? ఎందుకంటే ఆమెకి జియోగ్రఫీ స్టూడెంట్ కాబట్టి, బికాస్ షీ ఈజ్ ద స్టూడెంట్ ఆఫ్ జియోగ్రఫీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మేరియాస్ ఫేవరెట్ సబ్జెక్ట్? మేరీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? జియోగ్రఫీ. టోఫెల్ శాంపిల్ పేపర్ 2. ఇందులో ఫస్ట్ రీడింగ్ టెస్ట్. ఈ రీడింగ్ టెస్ట్కి సంబంధించి ఒక స్టోరీ ఇచ్చారు, ఒక చిన్న స్టోరీ, 4 లైన్స్లో చిన్న స్టోరీ ఇచ్చి దీనికి సంబంధించి క్వశ్చన్స్ అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ స్టోరీ. ఐ కెన్ రికాల్ సో క్లియర్లీ ద సౌండ్స్ ఆఫ్ ద బాల్ హిట్టింగ్ ద బ్యాట్ అండ్ ద క్విక్ రన్నింగ్ ఫీట్. నాకు ఆ సౌండ్, ఆ బాల్ని బ్యాట్తో కొట్టిన సౌండ్, అలాగే ఆ పరిగెడుతున్నటువంటి సౌండ్, ఇవన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఐ కెన్ స్టిల్ ఫీల్ ద సన్ ఆన్ మై ఫేస్ యాజ్ ఐ ప్లేడ్ అండ్ ద బ్రూజెస్ అండ్ స్క్రాచెస్ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్. నాకు ఇప్పటికీ కూడా ఆ ఎండ నా మొహం మీద పడడం, అలాగే నాకు స్క్రాచ్లు, చిన్న చిన్న దెబ్బలు, గీరుకోవడాలు, స్క్రాచ్ అవ్వడాలు, ఇవన్నీ కూడా పడిపోయినప్పుడు చిన్న చిన్నగా గీసుకోవడం, దెబ్బలు తగలడం, ఇవన్నీ కూడా బాగా గుర్తున్నాయి. ఐ కెన్ స్టిల్ సీ ద బ్లూ స్కై ఫేడింగ్ టు డార్క్నెస్ బిహైండ్ ద బిల్డింగ్స్ యాజ్ అవర్ గేమ్ కంటిన్యూ ఇన్ టు ద నైట్. నాకు ఇంకా గుర్తుంది ఆ బ్లూ స్కైలో ఉన్నటువంటి వెలుతురంతా కూడా వెళ్ళిపోవడం, చీకటి రావడం, బిల్డింగ్స్ వెనక్కి ఆ వెలుతురంతా వెళ్ళిపోయి చీకటి పడినప్పటికీ కూడా మేము ఆట మానకుండా ఇంకా నైట్ కూడా అలాగే కంటిన్యూగా ఆడుతూ ఉండడం. ఇట్ బికేమ్ మై ఫేవరెట్ థింగ్ ఇన్ ద వరల్డ్. అది నాకు చాలా ఇష్టమైనటువంటి ఫేవరెట్. నౌ ఐ వాచ్ ఇట్ నాట్ విత్ యాంగర్. కానీ ఇప్పుడు నేను అంత కోపంగా చూడడం లేదు, బట్ విత్ ఫాండ్ మెమొరీస్ ఆఫ్ ద ఎండ్లెస్ డేస్ అండ్ నైట్స్ స్పెంట్ ప్లేయింగ్ ద గేమ్ విత్ ద అదర్ కిడ్స్ ఇన్ మై నైబర్హుడ్. మా నైబర్హుడ్లో ఉన్నటువంటి పిల్లలతోటి ఆ డేస్లోనూ నైట్లోనూ నేను స్పెండ్ చేస్తూ ఆడినటువంటి ఆ మెమరీస్ నాకు ఇంకా గుర్తున్నాయి. దీనికి సంబంధించి క్వశ్చన్స్. వాట్ డు ద ఆథర్ రీకాల్ అబౌట్? ఇక్కడ చెప్తున్నటువంటి ఆథర్ మనకి దేని రీకాల్ చేసుకున్నాడు? క్రికెట్. ఆ క్రికెట్ని రీకాల్ చేసుకున్నాడు. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బ్రూజ్? ఇక్కడ బ్రూజ్ అంటే కింద పడిపోయినప్పుడు చిన్న చిన్న దెబ్బలు అనమాట, యాన్ ఇంజురీ. వాట్ ఈజ్ ద ఆథర్స్ ఫేవరెట్ థింగ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతని ఫేవరెట్ థింగ్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్. విత్ హూమ్ ద ఆథర్ ప్లేడ్ క్రికెట్? అతను క్రికెట్ ఎవరితో ఆడాడు? చిల్డ్రన్, పిల్లలతో ఆడాడు. లాంగ్వేజ్ ఫామ్ అండ్ మీనింగ్లో కొన్ని క్వశ్చన్స్ చిన్న పారాగ్రాఫ్లో ఇచ్చారు, చూద్దాం. పీపుల్స్ బిహేవియర్ డ్యూరింగ్ పబ్లిక్ ఈవెంట్స్ హ్యాస్ చేంజ్డ్ డాష్ ద ఇయర్స్. ఇక్కడ ఇయర్స్ గడిచే కొద్దీ పీపుల్ బిహేవియర్ మారిందని, అంటే ఓవర్ ది ఇయర్స్ అనాలి. నెక్స్ట్, పెర్హాప్స్ బికాస్ వ్యూస్ ఆన్ డాష్ అప్రాప్రియేట్ హ్యావ్ చేంజ్డ్. ఇక్కడ చూసే పద్ధతి అనేది కొంచెం చేంజ్ అయ్యింది అనేది, అంటే పెర్హాప్స్ బికాస్ వ్యూస్ ఆన్ కన్సిడరింగ్ వాట్ అప్రాప్రియేట్ హ్యావ్ చేంజ్డ్. డ్యూరింగ్ ఏ క్లాసికల్ మ్యూజిక్, ఒక క్లాసికల్ మ్యూజిక్ జరుగుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు అక్కడ క్లాప్ కొట్టడానికి ఎవరు ఉండరు, నో పీపుల్ టు క్లాప్ అంటిల్ ద మ్యూజిషియన్ ఫినిష్ ప్లేయింగ్ ద కాంపోజిషన్. అతను ఆ మ్యూజిషియన్ పూర్తి చేసేదాకా ఎవరు క్లాప్ కొట్టరు. ఇట్ వుడ్ బి హార్డ్, మనం ఊహించడానికి కూడా చాలా కష్టం, టు ఇమాజిన్ ద ఆడియన్స్ క్లాపింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. మధ్యలో ఎవరు అంటే పెర్ఫార్మెన్స్ మధ్యలో క్లాప్ కొట్టే వాళ్ళు ఎవరు ఉండరు, అది ఊహించడం కూడా చాలా కష్టమే. ఇప్పుడు క్యాజువల్ అయిన ఆడియో క్లిప్ విందాం. When people think of life in Europe hundreds of years ago, వందల సంవత్సరాల క్రితం ప్రజలు ఐరోపాలో జీవితం గురించి ఆలోచించినప్పుడు they often think of castles built of stone with huge towers. వారు తరచుగా కోటల గురించి ఆలోచించేవారు. భారీ టవర్లతోనూ రాతితోనూ నిర్మించినటువంటి పెద్ద పెద్ద కోటల్లో ఎలా ఉంటుందా అని ఊహించుకునేవారు. Castles were the homes of kings and queens and other powerful people. కోటల్లో రాజులు, రాణులు, ఇతర శక్తివంతమైనటువంటి నివాసాలు కలిగినటువంటి ప్రజలు ఉండేవారు. Hundreds of relatives, soldiers, and workers also lived there. వందలాది మంది బంధువులు, సైనికులు, కార్మికులు కూడా అక్కడ నివసించేవారు. The kitchen was a very important place in a castle. కోటలో
కిచెన్ అంటే వంటగది అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం. It was busy all day and every day. రోజంతా అక్కడ బిజీగా ఉండేది. A castle's kitchen was usually located a good distance away from other castle rooms and buildings. కోటలో ఉన్నటువంటి వంటగది సాధారణంగా ఇతర కోట గదుల కంటే కూడా అంటే ఇతర భవనాల కంటే కూడా కొంచెం దూరంలో ఉండేది. Especially the Great Hall, a large room where people gathered for meals and other activities. ముఖ్యంగా గ్రేట్ హాల్ అని ఒకటి ఉండేది. అక్కడ ప్రజలు భోజనం మరియు ఇతర కార్యకలాపాల కోసం గుమిగూడేటువంటి ఒక పెద్ద గది అది. This was because of the danger of fires. The kitchen మంటల వలన కొంచెం ప్రమాదంగా కూడా ఉండేది. staff needed to use fire for cooking. వంటగదిలో ఉన్నటువంటి సిబ్బంది వంట చేయడానికి మంటను ఉపయోగించాల్సి వచ్చేది. But sometimes kitchen fires accidentally grew out of control and could spread to other parts of the castle. కొన్నిసార్లు వంటగదిలో ఏర్పడినటువంటి ప్రమాదం వల్ల ఏర్పడినటువంటి మంటలు అదుపు తప్పి ఇతర భాగాలకు అంటే కోటలో ఉన్నటువంటి ఇతర గదులకు ఇతర భాగాలకు కూడా వ్యాపించేవి. That's why the kitchen was usually far away. అందువల్లనే వంటగది అనేది క్యాజిల్కి అంటే కోటకి సాధారణంగా దూరంగా ఉండేది. Each kitchen also had a garden where vegetables were grown. ప్రతి కిచెన్కి కూడా పక్కనే ఒక గార్డెన్ కూడా ఉండేది. అంటే ఆ గార్డెన్లో కూరగాయలు పండించే తోట అన్నమాట. కూరగాయలు పండించుకునేవారు. Back then, food could not be frozen or kept in refrigerators like today. అంటే ఇప్పట్లో మనకి ఫ్రిడ్జ్లు ఉన్నట్టుగా అప్పట్లో మరి ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడానికి ఫ్రిడ్జ్లు లేవు కదా. అందువలన తాజాగా ఉండే కూరగాయలు పండించుకోవడం కోసం ఆ వంటగది దగ్గరలోనే ఒక తోటను కూడా పెంచేవారు. Some vegetables could be stored underground, but not for long. కొన్ని రకాలైనటువంటి కూరగాయలని భూమిలో అంటే భూగర్భంలో కూడా కొంచెం గొయ్యి తీసి చల్లగా ఉంటాయని చెప్పి నిల్వ చేసేవారు. అంటే అవి కూడా ఎక్కువగా ఉండేవి కాదు, కానీ కొంతకాలం పాటు వాటిని నిల్వ ఉంచేవారు ఆ విధంగా. So most vegetables were picked fresh from the castle garden as they were needed. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి చాలా రకాలైనటువంటి కూరగాయలని క్యాజిల్ గార్డెన్లోనే అంటే కోటలో ఉన్నటువంటి ఆ తోటలోనే పండించుకుని వాటిని ఎంపిక చేసుకునేవారు. వాటిని తాజాగా ఉపయోగించేవారు. But of course, a king's dinner consisted of many other ingredients like bread, meat, and fish. కానీ రాజుగారి కోసం విందులో ఆయన తినేటటువంటి ఆహారంలో అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉండేవి. మాంసం ఉండేది, చేపలు ఉండేవి. To prepare a full meal, many cooks were needed. రాజుగారి భోజనం వంట చేయడానికి చాలామంది వంట వాళ్ళు కావాలి. అలాగే ఫుల్ మీల్ మొత్తం భోజనాలు వంట చేయడానికి ఆ భోజనాలు వండడానికి చాలామంది వంట వాళ్ళు పనిచేసేవారు. The castle kitchen employed a whole team of people. ఆ క్యాజిల్లో ఉన్నటువంటి ఆ వంటగది కోసం ఒక మొత్తం టీంని నియమించి ఉంచేవారు. Some of whom made bread and others who prepared desserts or cooked meat dishes. అందులో కొంతమంది రొట్టె చేసేవారు, కొంతమంది డెజర్ట్లు చేసేవారు, కొంతమంది వండిన మాంసం వంటకాలని తయారు చేసేవారు. The chef was like a head manager who was responsible for making sure that the team of assistants did their job right. అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి కూడా చెఫ్ ఒక హెడ్ మేనేజర్ లాగా పనిచేసేవాడు. తన దగ్గర పనిచేసేటటువంటి బృందం అంతా కూడా అంటే టీం అందరూ కూడా చక్కగా పనిచేసేటట్టుగా అతను బాధ్యత వహించేవాడు. Although chefs would also be involved in the cooking of some parts of the meal, their main task was to supervise the whole team. భోజనంలో కొన్ని భాగాల్లో అంటే వంట చేయడంలో చెఫ్లు కూడా పాల్గొనేవారు. కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలని చెఫ్లు చేసేవారు అనమాట. కానీ వారి మెయిన్ వర్క్ ఏంటంటే ప్రధానమైనటువంటి వారి పని మొత్తం టీం అందరినీ కూడా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ వారందరి చేత పనిచేయించడం. ఇప్పుడు క్యాజిల్ ఆడియో క్లిప్ మీద క్వశ్చన్స్. క్యాజిల్స్ ఆర్ బిల్ట్ ఆఫ్, ఈ క్యాజిల్స్ అనేవి దేంతో తయారైనవి? స్టోన్స్. కిచెన్స్ ఇన్ ద క్యాజిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఏ డిస్టెన్స్ ప్లేస్ ఫ్రమ్ ద మెయిన్ హాల్స్. మెయిన్ హాల్స్ కంటే కూడా చాలా దూరంగా ఈ కిచెన్స్ అనేవి నిర్మించారు. ఎందుకని? అక్కడ ఫైర్ నుండి దూరంగా ఉండడానికి. టు అవాయిడ్ ద డేంజర్స్ ఆఫ్ ఫైర్. వై వాజ్ ద కిచెన్ స్టాఫ్ నీడెడ్ ఫైర్? కిచెన్ స్టాఫ్కి ఫైర్ ఎందుకు? వంట చేయడానికి. ఫర్ కుకింగ్. ఇప్పుడు క్విజ్ ఆడియో క్లిప్ విందాం.
Listen to a conversation between two friends from school. స్కూల్లో ఇద్దరు స్నేహితుల మధ్యనటువంటి కాన్వర్జేషన్ అంటే సంభాషణను వినండి. Maria, would you like to be on my team in next week's trivia quiz? మరియా, మీరు వచ్చే వారం ట్రివియా క్విజ్లో మా టీంలో ఉండాలనుకుంటున్నారా? Trivia quiz? I've heard about it, but I don't know exactly what it is. ట్రివియా క్విజా? నేను దాని గురించి విన్నాను, కానీ అదేమిటో నాకు ఖచ్చితంగా తెలియదు. అంటే ఒకళ్ళు అడిగారన్నమాట, మరియా నువ్వు మా ట్రివియాకి వచ్చే వారం జరిగేటటువంటి ట్రివియా క్విజ్లో మా టీంలో ఉంటావా అని. ట్రివియా క్విజా? నేను దాని గురించి విన్నాను కానీ అదేమిటో నాకు ఖచ్చితంగా తెలియదు అంటుంది. అంటే ఇక్కడ అన్నది ట్రివియా ఎవరు? మరియా అన్నమాట. మరియా. It's a general knowledge contest. All of the teams are given a set of questions to answer. ఇది ఒక జనరల్ నాలెడ్జ్ పోటీ. అన్ని టీమ్స్కి కూడా ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి దానికి ఆన్సర్ చేయమంటారు. Questions on all kinds of topics, and the team that gets the most correct answers wins. ఆ క్విజ్లో ఆ ప్రశ్నల్లో అన్ని రకాలైనటువంటి అంశాల మీద ప్రశ్నలు ఇస్తారు. వాటికి సరైన సమాధానాలను ఇచ్చినటువంటి జట్టు ఆ టీం అనేది గెలుస్తుంది. Sure, I guess I could play, but why do you want me on your team? షూర్ అంటే ఖచ్చితంగా నేను ఆడగలను అనుకుంటున్నాను, నేను కూడా ఆడతాను. కానీ మీరు నన్ను మీ జట్టులో ఎందుకు ఉండాలనుకుంటున్నారు? నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? Well, our team already has students who are interested in biology, history, and math, but we're not too good at geography. మా బృందంలో అంటే మా టీంలో ఇప్పటికే జీవశాస్త్రం, చరిత్ర, అలాగే మ్యాథ్స్ అంటే గణితం, వీటి మీద ఆసక్తి ఉన్నటువంటి అంటే వాటిలో బాగా పట్టున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. కానీ మేము భూగోళ శాస్త్రంలో మేము బాగా మాకు అంత టాలెంట్ లేదు. దానివలన మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటున్నాము. A lot of questions are about various countries, continents, and things like that. ఎందుకంటే ఈ క్విజ్లో చాలా రకాలైనటువంటి దేశాల గురించి, ఖండాల గురించి క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి నువ్వు బాగా ఆన్సర్ చేయగలవు అని అనుకుంటున్నాము. We need someone strong in geography, like you. అందుకే మాకు జాగ్రఫీ అంటే భౌగోళిక శాస్త్రంలో మరి మంచి విజ్ఞానం ఉన్నటువంటి నీలాంటి ఒక వ్యక్తి కావాలి. Well, geography is my favorite subject. ఓకే, నాకు జాగ్రఫీ అంటే చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఇది భూగోళ శాస్త్రం నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. You can count me in. నన్ను కూడా మీరు మీ టీంలో చేర్చుకోవచ్చు. Should I study for this? నేను దీనికోసం ప్రిపేర్ అవ్వాలా, చదువుకోవాలా? It's hard to study for this kind of competition, but if you want, I have examples of questions that were asked in the quizzes in the past. ఈ రకమైన పోటీల కోసం మనం చదువుకోవడం చాలా కష్టం, అంటే దీనికి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం. కానీ మీకు కావాలంటే నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. A list like that would give you a general idea of what to expect. ఇవి గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. వీటిని మీరు చదివితే మీకు ఒక జనరల్ ఐడియా అంటే సాధారణంగా దాని గురించి ఒక జనరల్ ఐడియా అనేది వస్తుంది. That would be great. So, will it be held in the library? ఈ పోటీ అనేది లైబ్రరీలో జరుగుతుందా? Not this time. Now we'll be in the gym. ఈసారి లైబ్రరీలో జరగడం లేదు, ఇప్పుడు అది జిమ్లో జరుగుతుంది. A lot more teams are signing up to play this time, so they had to move it to a place with more space. ఈసారి చాలా ఎక్కువ టీమ్స్ ఆడడానికి వస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ స్పేస్ ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఈ పోటీని నిర్వహిస్తారు. Even the cafeteria wasn't big enough. క్యాఫెటేరియా కూడా అంత పెద్దది కాదు. క్యాఫెటేరియా అంటే మన క్యాంటీన్ అన్నమాట, అది కూడా అంత పెద్దది కాదు. Wow, the gym is pretty big. Well, that just shows you how popular the trivia quiz has become. అవును, జిమ్ చాలా పెద్దగా ఉంటుంది. అందుకనే ఈ ట్రివియా క్విజ్ ఎంత ప్రజాదరణ పొందిందో మీకు తెలుస్తుంది. క్విజ్ ఆడియో క్లిప్ మీద క్వశ్చన్స్. వాట్ డు ద క్విజ్ కాంటెస్ట్ అబౌట్? ఈ క్విజ్ కాంటెస్ట్ దేని గురించి? ఇది అన్ని అంశాలకు సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది క్విజ్? ట్రివియా క్విజ్ అని చెప్తున్నారు కదా, ట్రివియా క్విజ్. ద టీమ్ నీడ్స్ సమ్ వన్ గుడ్ ఎట్. టీమ్కి ఎవరు కావాలి అంటే ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కావాలి? జియోగ్రఫీ. వెన్ డూ దే ఎక్స్పెక్ట్ ద క్విజ్ బీ కండక్టెడ్? ఆ క్విజ్ అనేది ఎప్పుడు జరగబోతుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ వీక్. 8th 9th క్లాసెస్కి టోఫెల్ శాంపిల్ పేపర్ 3
ఇక్కడ రీడింగ్ టెస్ట్లో రీడ్ ద ఫాలోయింగ్ ఈమెయిల్, ఒక ఈమెయిల్ ఇచ్చారు, ఆ ఈమెయిల్ని చదివి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. డియర్ మిస్టర్ మాథ్యూస్ అంటే మాథ్యూస్ అయిన ఆయనకి ఈ లెటర్ రాశారనమాట. కింద చూడండి సిన్సియర్లీ లిజీ అని ఉంది. అంటే ఈ ఈమెయిల్ సెండ్ చేసిన వాళ్ళేమో లిజీ, ఈ ఈమెయిల్ రిసీవ్ చేసుకున్నది అంటే ఈమెయిల్ ఎవరు రాశారు, లిజీ రాశారు. ఎవరికి వచ్చింది, మిస్టర్ మాథ్యూకి వచ్చింది. దిస్ ఈజ్ లిజీ యువర్ ఓల్డ్ స్టూడెంట్ ఫర్ ద లాస్ట్ ఇయర్. నేను లిజీని, నేను మీ యొక్క లాస్ట్ ఇయర్ చదివినటువంటి ఓల్డ్ స్టూడెంట్ని. సిన్స్ టుడే ఈజ్ ద టీచర్స్ డే, ఈరోజు టీచర్స్ డే కదా, ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ గ్రేట్ టీచర్. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను, మీరు చాలా గ్రేట్ టీచర్. ఐ రియల్లీ లెర్న్డ్ ఏ లాట్ ఇన్ యువర్ క్లాస్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నేను మీ క్లాస్లో చాలా నేర్చుకున్నాను. అండ్ ఐ విష్ దట్ యూ కుడ్ టీచ్ మీ అగైన్ దిస్ ఇయర్. అలాగే ఈ సంవత్సరం కూడా మీరు నాకు టీచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ గో టు ఏ డిఫరెంట్ స్కూల్ నౌ బికాజ్ మై ఫ్యామిలీ మూవ్ టు అనదర్ సిటీ. నేను వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను, ఎందుకంటే మా ఫ్యామిలీ వేరే సిటీకి మూవ్ అయ్యారు. మై బ్రదర్ అండ్ ఐ బోత్ లైక్ అవర్ న్యూ స్కూల్. మా బ్రదర్కి నాకు కూడా ఇద్దరికి కొత్త స్కూల్ నచ్చింది. బట్ వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ హోంవర్క్, కానీ మాకు హోంవర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. మై ఫేవరెట్ క్లాసెస్ ఆర్ మ్యూజిక్ అండ్ మ్యాథ్. నాకు మ్యూజిక్ క్లాసెస్ అన్నా మ్యాథ్స్ క్లాస్ అన్నా చాలా ఇష్టం. ఐ ఆల్సో జాయిన్డ్ ఏ బాస్కెట్బాల్ క్లబ్ ఆఫ్టర్ స్కూల్. నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఒక బాస్కెట్బాల్ క్లబ్లో కూడా జాయిన్ అయ్యాను. అండ్ ఇట్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఫన్. అక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇట్ ఈజ్ ఫన్ ప్లేయింగ్ ఆన్ ఏ స్పోర్ట్స్ టీమ్. ఒక స్పోర్ట్స్ టీంలో ఆడడం చాలా సంతోషంగా ఉంది. ఐ మిస్ మై ఓల్డ్ స్కూల్. నేను నా పాత స్కూల్ మిస్ అవుతున్నాను సో మచ్, చాలా ఎక్కువగా. అండ్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ ఈమెయిల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. వై డస్ లిజీ రైట్ టు మాథ్యూస్? మాథ్యూస్కి ఎందుకు లెటర్ రాసింది? ఎందుకంటే థ్యాంక్స్ చెప్పడం. టు థ్యాంక్ హిమ్ ఫర్ బీయింగ్ ఏ గుడ్ టీచర్. హూ ఎల్స్ వెంట్ ఫర్ న్యూ స్కూల్? ఎవరెవరు కొత్త స్కూల్కి వెళ్ళారు? లిజీ, ఆమె బ్రదర్ వెళ్ళారు కదా, లిజీ అండ్ హెర్ బ్రదర్. లిజీ వాజ్ ద స్టూడెంట్ ఆఫ్ మాథ్యూస్ ఫర్ మాథ్యూస్ టీచర్ దగ్గర లిజీ ఎప్పుడు చదివింది? లాస్ట్ ఇయర్, ద లాస్ట్ ఇయర్. వే డిడ్ లిజీ జాయిన్ ఆఫ్టర్ స్కూల్? స్కూల్ తర్వాత ఆమె ఎక్కడ జాయిన్ అయింది? బాస్కెట్బాల్ క్లబ్. ఇప్పుడు లాంగ్వేజ్ ఫామ్ అండ్ మీనింగ్లో క్వశ్చన్స్ చూద్దాం. ద నెక్స్ట్ ట్యూస్డే, వచ్చే ట్యూస్డే, ద సైన్స్ బిల్డింగ్ విల్ బీ అండర్ కన్స్ట్రక్షన్. సైన్స్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంటుంది. అంటే ఇది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ అనమాట. ఫ్యూచర్ వచ్చే బుధవారం మంగళవారానికి మన సైన్స్ బిల్డింగ్ కడుతూ ఉంటారు, కన్స్ట్రక్షన్లో ఉంటుంది. వర్కర్స్ విల్ డాష్ రిపేర్స్ టు ది అవుట్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ ఫర్ అప్రాక్సిమేట్లీ 4 weeks. వర్కర్స్ ఏం చేస్తుంటారు? రిపేర్స్ చేస్తూ ఉంటారు, అంటే విల్ బీ మేకింగ్. వైల్ దిస్ వర్క్ ఈజ్ బీయింగ్ మోస్ట్ క్లాసెస్ విల్ కంటిన్యూ యాజ్ యూజువల్ ఇన్సైడ్ ద బిల్డింగ్. అంటే ఈ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు, అంటే ఇక్కడ అయ్యే వరకు, బీయింగ్ డన్ అనమాట, అయ్యే వరకు క్లాసెస్ అనేవి మామూలుగానే జరుగుతూ ఉంటాయి లోపల. హౌఎవర్ ఇఫ్ ఎనీ క్లాసెస్ నీడ్ టు బి మూవ్డ్, అయినప్పటికీ క్లాసెస్ మూవ్ అవ్వాలని టు అదర్ రూమ్స్, అంటే టెంపరీగా ఎక్కడికైనా మూవ్ అవ్వాలనుకుంటే టెంపరీలీ టు అదర్ రూమ్స్, టీచర్స్ విల్ ఇన్ఫార్మ్ దే స్టూడెంట్స్. టీచర్స్ స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. డ్యూరింగ్, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు, డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ద ఫ్రంట్ ఎంట్రన్స్ టు ద సైన్స్ బిల్డింగ్ విల్ బి క్లోజ్డ్. ఆ ఫ్రంట్ ఎంట్రన్స్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆడియో క్లిప్ని విందాం. దీనికి సంబంధించిన క్వశ్చన్స్కి తర్వాత ఆన్సర్ చేద్దాం. Listen to a conversation between a student and a teacher. ఒక స్టూడెంట్కి టీచర్కి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్సేషన్ అంటే సంభాషణను వినండి. Ms. Martin, do you have a couple of minutes to speak with me? మార్టిన్, మిస్ మార్టిన్, మీతో నేను 2 నిమిషాలు మాట్లాడొచ్చా? It's kind of important. ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. Sure, David. What's going on? అలాగే డేవిడ్, ఏంటి విషయం చెప్పు. I need to talk about the report that we're supposed to hand in tomorrow.
నేను రేపు అందజేయవలసినటువంటి రిపోర్ట్ అంటే నివేదిక గురించి మాట్లాడాలి. Is it possible for me to get an extension on it? దాని టైంని పొడిగించడానికి ఏదన్నా పాసిబిలిటీ ఉందా? దాని టైం పొడిగించడం సాధ్యమేనా? Why do you need an extension? నీకు ఎక్స్టెన్షన్ ఎందుకు అవసరం? Every other student in the class is going to turn his or her report in on time. ఈ క్లాసులో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా తన రిపోర్ట్ని రేపు ఇవ్వబోతున్నారు. Well, I haven't had enough time to do the report. కానీ నాకు రిపోర్ట్ ఇవ్వడానికి తగినంత టైం లేదు. Coach Grubbs has kept the soccer team practicing late after school every day this week. ఈ వారంలో కోచ్ గ్రబ్స్ గారు సాకర్ టీం ప్రాక్టీస్ కోసం నన్ను ప్రతిరోజు కూడా ఆలస్యంగా పంపిస్తున్నారు ఇంటికి. So by the time I get home, I'm totally worn out. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా అలసిపోతున్నాను. I just haven't had enough energy to write the paper. పేపర్ రాయడానికి తగినంత ఎనర్జీ నా దగ్గర లేదు. David, I think you need to get your priorities straight. డేవిడ్, నీ ప్రయారిటీస్ ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. What do you mean? మీ ఉద్దేశం ఏంటి మేడం? I mean that you're supposed to be focusing on learning at school rather than athletics. నా ఉద్దేశం ఏంటంటే అథ్లెటిక్స్ నేర్చుకోవడం కంటే అంటే సాకర్ టీంకి ప్రిపేర్ అవ్వడం కంటే కూడా మీరు ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. The soccer team is of lesser importance. సాకర్ టీంకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. But Look, I know how important soccer is to you, but your classes are more important. కానీ అంటున్నాడు డేవిడ్. కానీ మేడం ఏమంటున్నారంటే చూడు, సాకర్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు, కానీ క్లాసెస్ అనేవి దానికంటే ముఖ్యమైనవి. So I'm going to have to reject your request. కాబట్టి నేను మీ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తున్నాను. You need to get that report to me by tomorrow. నువ్వు రేపటికల్లా నాకు ఆ రిపోర్ట్ ఇవ్వాలి. yes, ma'am. But I don't know how good it's going to be. ఓకే మేడం, కానీ నేను అది కరెక్ట్గా చేయగలనో లేదో తెలీదు, ఎంత బాగా చేస్తానో తెలీదు. Do your best. నీ బెస్ట్ అంటే నువ్వు బాగా కృషి చెయ్యి. నువ్వు ఎంత బాగా కృషి చేయగలవో నీ వంతు కృషి నువ్వు చెయ్యి. Why don't you go to the library now and start doing some research? నువ్వు ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేయొచ్చు కదా. You've got an hour before you have to go to your next class. నీవు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి నీకు ఇంకా 1 గంట టైం ఉంది. Use this time wisely. నీకున్నటువంటి సమయాన్ని నువ్వు తెలివిగా ఉపయోగించు. You can start gathering all of the information you need right now. నువ్వు ఇప్పుడే నీకు కావాల్సినటువంటి సమాచారం మొత్తాన్ని, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకోవడానికి నీకున్న టైంని ఉపయోగించు. All right, thanks. అలాగే మేడం, థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, ఎక్స్టెన్షన్ ఆడియో క్లిప్ విన్నారు కదా. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. వాట్ వాజ్ ద బాయ్స్ రిక్వెస్ట్ టు ద టీచర్? బాయ్ టీచర్కి ఏమని రిక్వెస్ట్ చేశారు? అతని అసైన్మెంట్ని సబ్మిట్ చేయడానికి టైం ఎక్స్టెండ్ చేయమని. an extension to submit the assignment. Why was the boy not able to finish his assignment? ఎందుకని అసైన్మెంట్ ఫినిష్ చేయలేకపోతున్నాడు? he was unable to manage the time with sports and study. స్పోర్ట్స్కి స్టడీకి రెండింటికి టైం మేనేజ్ చేయలేక. what does the teacher tell the boy to do? టీచర్ బాయ్కి ఏమని చేయమని సలహా ఇచ్చారు? టు గో టు ద లైబ్రరీ. లైబ్రరీకి వెళ్ళి చదువుకోమని సలహా ఇచ్చారు. నెక్స్ట్, మెక్సికో అనే ఆడియో క్లిప్ని విన్న తర్వాత ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. In the early 1800s, Texas was a part of Mexico. 1800 సంవత్సరం ప్రారంభంలో టెక్సాస్ అనేది మెక్సికోలో భాగంగా ఉండేది. However, as many Americans began to move westward, lots of them migrated to Texas. అయినప్పటికీ కూడా చాలామంది అమెరికన్లు వెస్ట్ వైపుగా అంటే పశ్చిమ దిశగా వెళ్ళడం ప్రారంభించారు. వారిలో చాలామంది టెక్సాస్ కూడా వలస వెళ్ళారు. After a few years, they had established their own communities. కొన్ని సంవత్సరాల తర్వాత వారు సొంత కమ్యూనిటీస్ని అంటే సొంత సంఘాలను స్థాపించారు. These settlers had no desire to belong to Mexico. ఈ సెటిలర్స్ అంటారు వాళ్ళని, అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు సెటిలర్స్ అంటారు. ఆ సెటిలర్స్కి మెక్సికోలో
మెక్సికోలోనే ఉండిపోవాలని, మెక్సికోకే చెందాలని వారు అనుకోలేదు. దానికి సంబంధించిన డిజైర్ వారి దగ్గర లేదు, అంటే కోరిక లేదు. Instead, they sought to be independent. దానికి బదులుగా వారు ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకున్నారు. Understandably, the Mexicans objected to this. After all, which country wants to lose land that it controls? కానీ మెక్సికన్లు, అక్కడ ఉన్నటువంటి మెక్సికన్లు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఏ దేశమైనా సరే తనకు ఉన్నటువంటి కంట్రీని, భూమిని పోగొట్టుకోవాలనుకోదు కదా. అంటే ఇతర ప్రాంతం నుంచి వచ్చేవారు, అమెరికన్లు ఇతర ప్రాంతం నుంచి మెక్సికోకి వచ్చారు కాబట్టి వారిని అక్కడ ఉన్నటువంటి మెక్సికన్లు వ్యతిరేకించారు. Anyway, in 1835, some fighting broke out between the American settlers and Mexican soldiers. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏదేమైనప్పటికీ కూడా 1835లో అమెరికన్ సెటిలర్స్, అంటే అమెరికా దేశం నుంచి మెక్సికోకు వచ్చినటువంటి అమెరికన్ సెటిలర్స్, అలాగే మెక్సికోలో ఎప్పటి నుంచో పూర్వం నుంచి మెక్సికోలో ఉంటున్నటువంటి మెక్సికన్స్, వీరిద్దరి మధ్య ఎన్నో రకాలైనటువంటి కొన్ని పోరాటాలు, కొన్ని యుద్ధాలు జరిగాయి. For the most part, the Americans won those battles. కానీ చాలా యుద్ధాల్లో అమెరికన్లే గెలిచారు. Then, in early 1836, the Mexicans sent a large army into Texas. ఆ తర్వాత 1836 స్టార్టింగ్లో మెక్సికన్లు టెక్సాస్లోకి ఒక పెద్ద సైన్యాన్ని పంపారు. At that time, the Texans occupied an old Spanish church mission in San Antonio that was called the Alamo. ఆ టైంలో టెక్సాన్స్ ఏం చేశారంటే పాత స్పానిష్ చర్చ్ ఒకటి ఉంది, మిషన్ ఉంది, దాన్ని ఆక్రమించారు. దీన్ని శాన్ ఆంటోనియోలో దీన్ని ఆలమో అని పిలుస్తారు. ఓకే, మెక్సికో ఆడియో క్లిప్ విన్నారు కదా. ఇన్ ద ఎర్లీ 1800 డాష్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ మెక్సికో. 1800 ప్రారంభంలో మెక్సికోలో ఏది పార్ట్గా ఉండేది? టెక్సాస్. ఈ టెక్సాస్ అనేది మెక్సికోలో పార్ట్గా ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే టెక్సాస్ అనేది అమెరికాలో పార్ట్గా ఉంది, కానీ పూర్వం ఇది మెక్సికోలో ఉండేది. మెక్సికో అనేది వేరే దేశం, అమెరికా వేరే దేశం. మెక్సికోలో పార్ట్గా ఉండేదన్నమాట. కానీ తర్వాత ఏమైంది, అమెరికా వాళ్ళు టెక్సాస్ నగరంలోకి వలస వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెక్సికో వాసులతోనే వాళ్ళు యుద్ధం చేసి చివరికి ఈ టెక్సాస్ని అమెరికాలో కలిపేశారు. సో సెకండ్ క్వశ్చన్, హూ వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్? ఎవరు ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నారు? అంటే టెక్సాస్కి వెళ్ళినటువంటి అమెరికా వాళ్ళు ఏమనుకున్నారు? మెక్సికోలో కలవకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నారు. సో మైగ్రేటెడ్ అమెరికన్స్ ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నారు. హూ ఆర్ మైగ్రేటెడ్? ఎవరు మైగ్రేట్ అయ్యారు? అమెరికా వాళ్ళే టెక్సాస్కి మైగ్రేట్ అయ్యారు ఫస్ట్లో, ఆ తర్వాత టెక్సాస్ని అమెరికాలో కలిపేశారు యుద్ధాలు జరిగిన తర్వాత. విచ్ కంట్రీ లాస్ట్ దేర్ ల్యాండ్? మరి అమెరికాకి మెక్సికోకి జరిగిన యుద్ధంలో ఎవరిది ల్యాండ్ పోయింది? మెక్సికో యొక్క టెక్సాస్ నగరం కోల్పోయింది. టోఫెల్ జూనియర్ టెస్ట్ ప్రాక్టీస్ పేపర్ 1 జూలై 20న మనం దీన్ని చెప్పవలసి ఉంది. ఈ టోఫెల్ ప్రాక్టీస్ పేపర్ అనేది 15 మార్కులకు ఉంటుంది. 40 మినిట్స్లో దీన్ని రాయాలి. ఓఎంఆర్ షీట్ ఇస్తారు, దాంట్లో మనం బబ్లింగ్ చేయాలి. ఇది ప్రాక్టీస్ కోసం అనమాట. అంటే టోఫెల్ ఎగ్జామ్ ఎలా ఉండబోతుందో ఆ విధంగానే ఈ ప్రాక్టీస్ పేపర్ అనేది డిజైన్ చేశారు. సో దీంట్లో ఉన్నటువంటి రీడింగ్ ప్రాక్టీస్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ లెటర్. ఇక్కడ ఒక లెటర్ ఇచ్చారు, ఈ లెటర్ని చదివి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ముందుగా ఈ లెటర్ని చదువుదాం. హౌస్ నెంబర్ 216, ప్రత్యూష కాలనీ, కేరళ. అంటే ఇక్కడ ప్రత్యూష కాలనీ, కేరళ. టు ద మేనేజర్, అరుణ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, రాయచూర్. ప్రొవైడెడ్ యువర్ టారిఫ్ ప్లాన్స్ సూట్ అవర్ బడ్జెట్. మీ యొక్క టారిఫ్ కూడా అంటే మీ రేట్లు కూడా మా బడ్జెట్కి సరిపోయే విధంగా ఉన్నాయి. వీఆర్ 6 persons ఇంక్లూడింగ్ 4 adults and 2 children. మేము మొత్తం 6 persons ఉంటాము, అందులో 4 పెద్దవాళ్ళు, 2 చిన్నవాళ్ళు. అండ్ విల్ బి స్టేయింగ్ ఫ్రమ్ 12th June to 18th June. అలాగే మేము 12th June నుండి 18th June వరకు ఉంటాము. వీ విల్ ప్రిఫర్ ప్రీమియర్ రూమ్స్ అండ్ విల్ బి రిక్వైరింగ్ 3 such rooms. మాకు ప్రీమియం రూమ్స్ కావాలి, అలాంటి రూమ్స్ 3 rooms కావాలి. కైండ్లీ లెట్ మీ నో యువర్ టారిఫ్ ప్లాన్స్ ఫర్ ద అబోవ్ మెన్షన్ రూమ్ టైప్ and also give details of the facilities provided by your hotel. మేము అడిగినటువంటి రూమ్కి సంబంధించినటువంటి టారిఫ్ ప్లాన్స్ని తెలియచేయండి. అలాగే మీ హోటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని కూడా మాకు తెలియచేయండి. ఆల్సో లెట్ మీ నో
the availability on the mentioned dates and whether you provide pick and drop and sightseeing facilities. అలాగే మేము అడిగిన డేట్స్లో అవైలబిలిటీ ఉందో లేదో కూడా తెలియచేయండి. అలాగే పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉందో లేదో అంటే మమ్మల్ని ట్రావెలింగ్ ఫెసిలిటీ అనమాట, మమ్మల్ని తీసుకుని వెళ్ళే ఫెసిలిటీ ఉందో లేదో తెలియచేయండి. అలాగే సైట్ సీయింగ్ కూడా చూపించే ఫెసిలిటీ ఉందో లేదో కూడా తెలియచేయండి. ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు మెన్షన్ ఎనీ స్పెషల్ కన్సెషన్ ఆఫర్స్. అలాగే ఏదైనా స్పెషల్ కన్సెషన్ ఆఫర్ ఉంటే మాకు తెలియచేయండి. ఈజ్ గోయింగ్ ఆన్ అవైటింగ్ యువర్ రిప్లై. ఏదైనా ఒక ఆఫర్ ఉంటే తెలియచేయండి. అవైటింగ్ యువర్ రిప్లై, మీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. థ్యాంకింగ్ యూ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ప్రభాకర్ మిశ్రా. దీని క్వశ్చన్స్. వాట్ ఈస్ ద లెటర్ అబౌట్? ఈ లెటర్ దేని గురించి? ఎంక్వైరీ అబౌట్ ది అవైలబిలిటీ ఆఫ్ రూమ్స్ అండ్ టారిఫ్స్. ద ఫ్యామిలీ ప్లాన్డ్ ఏ విజిట్ టు. ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు? ఫ్యామిలీ ట్రిప్ అనేది అక్కడికి రాయచూర్కి. ద సెండర్ ఆఫ్ ద లెటర్ ఈజ్. ఈ లెటర్ని పంపించింది ఎవరు? ప్రభాకర్ మిశ్రా. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్లాన్ టు స్టే. నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 4 adults and 2 children. లాంగ్వేజ్ ఫామ్ అండ్ మీనింగ్. మదర్ తెరీసా వాజ్ బోర్న్ ఇన్ ఉస్కుబ్ అంటే ఊరని. మదర్ తెరీసా ఉస్కుబ్ అనే ఊళ్ళో జన్మించారు. ఒటోమన్ ఎంపైర్ అంటే అప్పట్లో ఉన్నటువంటి ఎంపైర్ పేరు, మన రాజ్యం పేరు ఒటోమన్ ఎంపైర్. 26th August 1910. ఇక్కడ డేట్ వచ్చింది కాబట్టి ఆన్ ఉపయోగించాలి. ఆన్ 26th August 1910. దిస్ సిటీ ఈజ్ నౌ. ఇప్పుడు ఈ సిటీని నౌ కాల్స్. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నారు? స్కాపియో అని పిలుస్తున్నారండి. SKOPJE. దీన్ని స్కాపియో అని పిలవాలి. ఈ స్కాపియో అనే నగరం ఇప్పుడు ఎక్కడుందంటే రిపబ్లిక్ ఆఫ్ మ్యాసిడోనియాలో దానికి ఒక క్యాపిటల్ అనమాట ఈ స్కాపియో అనేది. అంటే ఇప్పుడు ప్రజెంట్ అనేది మ్యాసిడోనియా దేశంలో స్కాపియో అనే నగరం అనమాట ప్రజెంట్ అది. అప్పుడు ఆ మదర్ తెరీసా జన్మించినప్పుడు ఒటోమన్ ఎంపైర్లో ఉస్కుబ్ అనే నగరం. ఇప్పుడు నెక్స్ట్, హెర్ ఫాదర్ డైడ్. ఆమె షీ వాజ్ 8 అంటే 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె ఫాదర్ చనిపోయారు. వెన్ షీ వాజ్ 8. హెర్ ఫాదర్ డైడ్ వెన్ షీ వాజ్ 8. అలాగే షీ వాజ్ రైజ్డ్ బై హెర్ మదర్. ఆమె మదర్ చేత ఆమె పెంచబడింది. అంటే ఇక్కడ అండ్ మరియు ఆమె మదర్ ఆమెను పెంచింది. అండ్ షీ వాజ్ రైజ్డ్ బై హెర్ మదర్. ఇప్పుడు నెక్స్ట్ ఆడియో క్లిప్. లిజనింగ్ టెస్ట్లో ఫస్ట్ లిజనింగ్ కాంప్రిహెన్షన్ ఆడియో క్లిప్. ఫస్ట్ ఆడియో క్లిప్ యానాకు సంబంధించినటువంటి ఆడియో క్లిప్ విందాం. I'm Anna. I work in a school. నేను యానా. నేను స్కూల్లో పనిచేస్తుంటాను. There are 35 children in my class. నా క్లాసులో 35 చిల్డ్రన్ ఉన్నారు. 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు. And they are all 7 or 8 years old. వారందరూ కూడా 7 or 8 years వయసు ఉన్నవాళ్ళు. They are funny and friendly. వారు చాలా ఫన్నీగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, అంటే స్నేహపూర్వకంగా ఉంటారు. But they are often naughty too. వారు ఒక్కొక్కసారి నాటిగా కూడా ఉంటారు, అంటే కొంటిగా అల్లరి పనులు కూడా చేస్తూ ఉంటారు. Classes finish at 3 o'clock. క్లాసెస్ 3 o'clock అయిపోతాయి. But I always have time to prepare classes and check the children's work in the evenings. కానీ ఈ క్లాసెస్ని రెడీ చేసుకోవడానికి, అలాగే నేను చెక్ చేయడానికి నాకు ఎల్లప్పుడూ టైం ఉంటుంది. ఈవినింగ్ అనేది చూస్తాను. చిల్డ్రన్స్ వర్క్స్ని చెక్ చేయడానికి ఈవినింగ్ నాకు చాలా టైం ఉంటుంది. ఇప్పుడు యానాకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టీచర్? ఈ టీచర్ పేరేంటి? యానా. హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్లో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? 35. వెన్ డిడ్ షీ యూజువల్లీ చెక్ ద చిల్డ్రన్స్ హోంవర్క్? చిల్డ్రన్ వర్క్ ఆమె సాధారణంగా ఎప్పుడు చెక్ చేస్తుంది? ఈవినింగ్. ఆమె ఈవినింగ్ ఎక్కువసేపు ఉండి చెక్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆడియో క్లిప్ జేమ్స్ ఆడియో క్లిప్ విందాం. I'm James. నా పేరు జేమ్స్. I wear a smart uniform at work. నేను పనిలో ఉన్నప్పుడు స్మార్ట్గా ఉన్నటువంటి యూనిఫామ్ ధరిస్తాను. I go to the airport and prepare the plane for the passengers.
నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి అంటే విమానాశ్రయానికి వెళ్ళి విమానాన్ని ప్యాసింజర్స్ కోసం రెడీ చేస్తాను. Then I meet the passengers. తర్వాత నేను ప్యాసింజర్స్ని అంటే ప్రయాణికుల్ని కలుస్తాను. I give them drinks and food. నేను వారికి డ్రింక్స్ అలాగే ఫుడ్ కూడా ఇస్తాను. I talk to them. నేను వారితో మాట్లాడతాను. I love my job because I can visit different countries. నాకు నా జాబ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను వివిధ దేశాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి. ఈ జాబ్ వల్లనే నేను చాలా దేశాలు తిరగగలుగుతున్నాను. ఇప్పుడు జేమ్స్ ఆడియో క్లిప్ మీద క్వశ్చన్స్. వేర్ డస్ జేమ్స్ వర్క్? జేమ్స్ ఎక్కడ వర్క్ చేస్తాడు? ఇన్ ద ఎయిర్పోర్ట్. హీ వేర్స్ డాష్ ఎట్ వర్క్. అతను వర్క్ పనిచేసేటప్పుడు ఎటువంటి యూనిఫామ్ వేసుకుంటాడు? స్మార్ట్ యూనిఫామ్. హీ గివ్స్ దెమ్. ప్లేన్లో ఉన్న వాళ్ళకి అతను ఏమిస్తాడు? డ్రింక్స్ అండ్ ఫుడ్. హీ లవ్స్ హిజ్ జాబ్ బికాజ్ అతనికి ఆ జాబ్ అంటే చాలా ఇష్టం, ఎందుకని? చాలా దేశాలు తిరగవచ్చు. హీ కెన్ ట్రావెల్ టు డిఫరెంట్ కంట్రీస్. జూలై 22 సాటర్డే 8th క్లాస్ 9th క్లాస్కి టోఫెల్ శాంపిల్ పేపర్ 4 రీడింగ్ టెస్ట్. రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి కాన్వర్జేషన్ అంటే సంభాషణ, ఇక్కడ ఉన్నటువంటి సంభాషణ కాన్వర్జేషన్ చదివి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. రాబర్ట్, హలో ఈజ్ దట్ జాక్? అంటే రాబర్ట్ మాట్లాడుతున్నాడు అనమాట. హలో ఈజ్ దట్ జాక్ అంటే హలో అన్నాడంటే ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాడని. జాక్సన్ ఫోన్ తీశాడు. ఎస్ స్పీకింగ్. రాబర్ట్, ఇట్స్ మీ రాబర్ట్. నేను రాబర్ట్ని హియర్. ఇక్కడ నేను రాబర్ట్ని మాట్లాడుతున్నాను. డూ యూ రిమెంబర్ వీ ప్లాన్ టు సీ గాడ్స్ మస్ట్ బీ క్రేజీ ఏ వండర్ఫుల్ మూవీ ఎట్ యాంజిల్ థియేటర్ టుమారో. నీకు గుర్తుందా? రేపు మనం గాడ్స్ మస్ట్ బీ క్రేజీ అనే వండర్ఫుల్ మూవీని చూద్దాం అనుకున్నాం కదా యాంజిల్ థియేటర్లో. జాక్సన్, ఎస్ ఐ డూ. హౌ డు వీ ప్లాన్? అవును నాకు గుర్తుంది, ఎలా ప్లాన్ చేద్దాం? రాబర్ట్, లెట్స్ మీట్ నియర్ లూసీ ఎన్క్లేవ్ ఎట్ 6 PM టుమారో. మనం లూసీ ఎన్క్లేవ్ దగ్గర సాయంత్రం 6 గంటలకు కలుద్దాం, రేపు సాయంత్రం 6 గంటలకు. షల్ వీ ఇన్వైట్ పీటర్ టు జాయిన్ అస్? మనం పీటర్ని కూడా మనతో కలవడానికి పిలుద్దామా? జాక్సన్, యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే హీ ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. అతను ఊళ్ళో లేడు. బట్ ఐ విల్ కన్వే ద మెసేజ్. కానీ అతనికి నేను మెసేజ్ పెడతాను. అండ్ విల్ ఆస్క్ హిమ్ టు రింగ్ యూ దిస్ ఈవినింగ్. నీకు ఈరోజు సాయంత్రం ఫోన్ చేయమని చెప్తాను. ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ బట్ విల్ బీ బ్యాక్ బై నూన్ టుమారో. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే నేను వేరే ఊరు వెళ్తున్నాను, కానీ రేపు ఉదయానికల్లా వచ్చేస్తాను. రాబర్ట్, వెన్ డూ యూ ఎక్స్పెక్ట్ హిమ్ బ్యాక్? అతను ఎప్పుడు వస్తాడని అనుకుంటున్నావు? జాక్సన్, ప్రాబబ్లీ అంటే టునైట్, ఈరోజు రాత్రికి రావచ్చు. దట్ హీ టోల్డ్ మీ లైక్ దట్. నాకు అతను ఆ విధంగా చెప్పాడు, ఈరోజు రాత్రికి వస్తానని చెప్పాడు. ఎనీవే హీ విల్ కాంటాక్ట్ యూ దిస్ ఈవినింగ్ ఓవర్ ఫోన్. ఏదేమైనా నేను మెసేజ్ పెడతాను కదా నిన్ను ఫోన్ చేయమని, అతను నీకు ఈరోజు సాయంత్రం ఫోన్ చేస్తాడు. రాబర్ట్, థ్యాంక్ యూ, బాయ్. జాక్సన్, బాయ్. క్వశ్చన్స్, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. హూ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ద కాల్? ఇక్కడ కాల్ని రిసీవ్ చేసుకున్నది ఎవరు? ఇక్కడ చూడండి, ఫస్ట్ కాల్ చేసింది ఎవరు? రాబర్ట్. రిసీవ్ చేసుకున్నది జాక్సన్. సో రిసీవర్ ఎవరు? జాక్సన్. వాట్ డూ దే ప్లాన్ టు వాచ్? వారు ఏం ప్లాన్ చేశారు, ఏం చూడాలని ప్లాన్ చేసుకున్నారు? మూవీ. ఇక్కడ వీళ్ళిద్దరూ కాకుండా ఇంకో పర్సన్ ఉన్నాడు. హూ ఈజ్ ద అదర్ పర్సన్ దే వాంటెడ్ టు ఇన్వైట్? వారు ఇంకెవరిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నేమ్ ఎవరిది ఉంది, ఎవరిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారు? వీ ఇన్వైట్ పీటర్ని వాళ్ళు ఇన్వైట్ చేయాలనుకున్నారు. పీటర్. హూ ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్? ఎవరు అవుట్ ఆఫ్ స్టేషన్? ఎవరు ఊళ్ళో లేరు? పీటర్ ఊళ్ళో లేడు. లాంగ్వేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇన్ ఎవ్రీ ఫీల్డ్ డాష్ ఆర్ ప్రెజర్స్. ప్రతి ఫీల్డ్లో అంటే ప్రతి రంగంలో కూడాను ప్రెజర్స్ ఉంటాయి, అక్కడ అంటాం మనం. ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ ప్రెజర్స్.
ఇన్స్టెడ్ ఆఫ్ సక్కమింగ్ టు దెమ్, అంటే వాటిని చూసి భయపడే కంటే కూడా డాష్ హ్యాస్ టు బి మోటివేటెడ్. మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మోటివేట్ అవ్వాలి, దాన్ని ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనం. వన్ హ్యాస్ టు బి మోటివేటెడ్ అండ్ పెర్ఫామ్. మనం ఏం పెర్ఫామ్ చేయాలి, వెల్, బాగా పెర్ఫామ్ చేయాలి, పెర్ఫామ్ వెల్. ఇన్ ఎవ్రీ ఫెయిల్యూర్, ప్రతి ఫెయిల్యూరు దేర్ ఈజ్ ఎ లెసన్, అక్కడ మనం నేర్చుకోవడానికి ఒక లెసన్ ఉంటుంది. దేర్ ఈజ్ ఎ లెసన్ టాట్, మనం నేర్చుకోవడానికి ఒక లెసన్ ఉంటుంది. పేరెంట్స్ అండ్ టీచర్స్ షుడ్ గాడ్ ఎగనెస్ట్ పుల్లింగ్ ప్రెజర్ ఆన్ చిల్డ్రన్. పేరెంట్స్, టీచర్ కూడా చిల్డ్రన్ మీద ఉన్నటువంటి ప్రెజర్ని తొలగించడానికి కృషి చేయాలి. ఇప్పుడు లిజనింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి బర్గ్లరీ అనే ఆడియో క్లిప్ని విందాం. Good morning, sir. How can I help you? గుడ్ మార్నింగ్ సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? Hello? I would like to report a burglary. హలో, నేను ఒక దొంగతనం గురించి మీకు రిపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. May I have your full name, please? దయచేసి మీ ఫుల్ నేమ్ చెప్తారా? My name is Alexander Potter. నా పేరు అలెగ్జాండర్ పాటర్. How old are you? మీ వయసు ఎంత? I'm 31 years old. నాకు 31 Did the సంవత్సరాలు. burglary happen at your house? బర్గ్లరీ అంటే చోరీ అన్నమాట, దొంగతనం మీ ఇంట్లో జరిగిందా? Exactly, ma'am. అవును మేడం. I live at 45 Main Street. నేను 45 మెయిన్ స్ట్రీట్లో నివసిస్తున్నాను. May I have your phone number, please? మీ ఫోన్ నెంబర్ని చెప్తారా? It's 184-9057. నా ఫోన్ నెంబర్ 1849057. బర్గ్లరీ ఆడియో క్లిప్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాట్ డిడ్ హీ వాంట్ టు రిపోర్ట్ అబౌట్? అతను దేని గురించి రిపోర్ట్ చేయాలనుకుంటున్నాడు? ఒక బర్గ్లరీ గురించి. హూ గేవ్ ద కంప్లైంట్? కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? అలెగ్జాండర్. వేర్ డస్ హీ లివ్? అతను ఎక్కడ నివసిస్తున్నాడు? 45 మెయిన్ స్ట్రీట్. ఇప్పుడు ట్రైన్ అనౌన్స్మెంట్కి సంబంధించిన ఆడియో క్లిప్ విందాం. ఇది ఒక ట్రైన్ అనౌన్స్మెంట్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్. Welcome on board the TGV 740. TGV 740 అనే ట్రైన్కి మీకు స్వాగతం. We are now leaving Paris. We will మనం ఇప్పుడు ప్యారిస్ నుండి బయలుదేరబోతున్నాము. arrive in Marseille at 3 p.m. మనం 3 గంటలకు మార్సైల్ చేరుకుంటాము. We offer free beverages in each car. Please. మేము ఫ్రీ బెవరేజెస్ అంటే ఇక్కడ ఉచితంగా కూల్ డ్రింక్స్ అన్నమాట, ఫ్రీగా డ్రింక్స్ మేము ప్రతి కార్లోనూ ఇస్తాము. అంటే మనం రైలు పెట్టి అంటాం కదా, ప్రతి రైలు పెట్టిలోనూ అంటే కంపార్ట్మెంట్ అంటాం కదా, ఆ విధంగా అక్కడ కార్ అంటారు అన్నమాట. ప్రతి కార్లో అంటే ప్రతి కంపార్ట్మెంట్లోనూ ఇస్తాము. Please have as much coffee, tea, or soft drinks as you wish. మీరు కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోండి. There is a restaurant on the train. ఈ రైల్లో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. You may purchase a meal there during the trip. మీరు అక్కడ భోజనం కూడా కొనుగోలు చేయవచ్చు. The restaurant is in car 11. రెస్టారెంట్ కార్ 11లో ఉంది, అంటే కంపార్ట్మెంట్ 11లో రెస్టారెంట్ ఉంది. We will make 2 stops on this trip. ఈ ట్రిప్లో 2 చోట్ల స్టాప్ ఉంటుంది. We will pick up passengers in Provence and Dijon. మేము ప్రావిన్స్లోను డీజోన్లోను ప్యాసింజర్స్ని తీసుకెళ్తాము. Passengers changing trains can ask the attendant for a free timetable. ఈ ట్రైన్ మారుతున్నటువంటి ఈ ప్యాసింజర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అటెండర్ని ఫ్రీ టైం టేబుల్ని అడగవచ్చు. This will help you with your onward trip. ఈ టైం టేబుల్ అనేది మీకు తర్వాత ప్రయాణంలో సహాయపడుతుంది. Please note that smoking is only permitted in cars 15 and 23. స్మోకింగ్ అనేది కార్ 15, కార్ 23లో మాత్రమే అనుమతి ఉందని గమనించండి. Newspapers are given to all passengers. అందరు ప్రయాణికులకు న్యూస్ పేపర్స్ ఇవ్వబడతాయి. Mobile phones and the internet may be used in cars 18 and 25.
మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లు కార్ 18 మరియు కార్ 25లో ఉపయోగించుకోవచ్చు. If you need assistance, please press the button near your seat to contact a cabin attendant. మీకు ఏదన్నా హెల్ప్ కావాలంటే మీ దగ్గర ఉన్నటువంటి బటన్ నొక్కండి. క్యాబిన్ అసిస్టెంట్ని సంప్రదించడానికి మీ సీట్ దగ్గర ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. Please sit back, relax, and enjoy the trip. ప్లీజ్ అంటే దయచేసి చక్కగా వెనక్కి కూర్చోండి, మీరు ఎంజాయ్ చేయండి ఈ ట్రిప్ని, అంటే ఈ ప్రయాణాన్ని ఆస్వాదించండి. We are pleased to have you on board. మీరు మాతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. We look forward to serving you again in the future. భవిష్యత్తులో మీకు సేవ చేయడానికి మేము ఎదురు చూస్తున్నాము. ట్రైన్ అనౌన్స్మెంట్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ విన్నాం కదా, ఇప్పుడు దాని మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వేర్ ఆర్ దే లీవింగ్ ఫర్? వారు ఎక్కడికి వెళ్తున్నారు? అదే ట్రైన్ అంటే వేర్ ఆర్ దే లీవింగ్ ఫర్ అంటే అక్కడ ట్రైన్ ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ప్యారిస్. వాట్ ఆర్ ద ఫ్రీ బెవరేజెస్ దే సప్లై? వారు ఫ్రీగా ఏమి ఇస్తారు అక్కడ? కాఫీ, టీ. స్మోకింగ్ ఈజ్ ఓన్లీ పర్మిటెడ్ ఇన్? స్మోకింగ్ అనేది ఎక్కడ పర్మిట్ చేస్తారు? ఇక్కడ చూడండి ఆప్షన్స్లో మనకి స్మోకింగ్ ఈజ్ ఓన్లీ పర్మిటెడ్ ఇన్ కార్ 15 అండ్ కార్ 23 అన్నారు. 15 and 23 అని మనకి ఆడియో క్లిప్లో చెప్పడం జరిగింది, కానీ ఈ ఆప్షన్ ఏబిసిలో ఎక్కడ కూడా 15 and 23 అనేది కనిపించట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ నీడ్ అసిస్టెన్స్ ప్లీజ్. మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే మీరు ఏం చేయాలి? మీ సీట్ పక్కన ఉన్నటువంటి ఆ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ ద బటన్ నియర్ యువర్ సీట్. జూలై 25న 8th 9th క్లాసెస్కి టోఫెల్ శాంపిల్ పేపర్ 5, ఇందులో రీడింగ్ టెస్ట్. రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్. ఇక్కడ సంభాషణ ఉంది, దాన్ని విని ఆన్సర్ ద క్వశ్చన్స్. దానికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. రీటా, హలో, ఈజ్ ఇట్ 9292929292? రీటా ఫోన్ చేస్తుందండి. ఫోన్ చేసి ఇది 92929292 ఏనా అని అడుగుతుంది. జెస్సీ, ఎస్, మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్? జెస్సీ ఫోన్ తీసింది, అంటే ఇక్కడ ఫోన్ చేసిందేమో రీటా, రిసీవ్ చేసుకున్నది, ఫోన్ రిసీవ్ చేసుకున్నది జెస్సీ. జెస్సీ ఏముంటుందంటే మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్? ఎవరు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. రీటా, ఐఎమ్ రీటా, యువర్ ఎల్డెస్ట్ సిస్టర్ టీనూస్ క్లాస్మేట్. నేను రీటాని, మీ అక్కని, టీనూ క్లాస్మేట్ని. మే ఐ టాక్ టు హెర్? నేను ఆమెతో మాట్లాడొచ్చా? జెస్సీ అంటుంది. సారీ, టీనూ ఈజ్ నాట్ హోమ్ ఎట్ ప్రజెంట్. టీనూ ఇప్పుడు హోమ్లో లేదు. హ్యావ్ యూ ఎనీ మెసేజ్ టు కన్వే హెర్? ఆమెకి ఏమైనా చెప్పమంటావా? రీటా, ఓ ఎస్, అవును చెప్పండి. హీర్ ఈజ్ అండ్ అర్జెంట్ మెసేజ్ ఫర్ హెర్. ఇక్కడ ఒక ఆమెకు చెప్పడానికి ఒక అర్జెంట్ మెసేజ్ ఉంది. ప్లీజ్ టెల్ హెర్ టు గో టు ఎక్స్టెన్షన్ లైబ్రరీ. ఆమెకి వెంటనే ఎక్స్టెన్షన్ లైబ్రరీకి వెళ్ళమని చెప్పండి. టుడే ఎట్ 5:30 PM షార్ప్. ఈరోజు సాయంత్రం 5:30కి ఎక్స్టెన్షన్ లైబ్రరీకి వెళ్ళమని చెప్పండి. టు గెట్ హెర్ గోల్డ్ చైన్. ఆమె గోల్డ్ చైన్ అక్కడ మర్చిపోయింది, తీసుకోమనండి. విచ్ ఈజ్ లాస్ట్ ఎట్ ద క్యాంపస్ గ్రౌండ్. ఆమె క్యాంపస్ గ్రౌండ్లో పోగొట్టుకున్నటువంటి గోల్డ్ చైన్ లైబ్రరీలో ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకోమనండి. జెస్సీ, ఓ రియల్లీ, ఇట్స్ రియల్లీ అమేజింగ్. అవునా, చాలా అమేజింగ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ గుడ్ న్యూస్. మాకు మంచి న్యూస్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ష్యూర్లీ ఐ షల్ కన్వే దిస్ టు టీనూ. నేను తప్పకుండా ఈ విషయాన్ని టీనూకి తెలియజేస్తాను. థ్యాంక్స్ అలాట్. మీకు చాలా కృతజ్ఞతలు. రీటా, యు ఆర్ వెల్కమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కన్వే దిస్ న్యూస్ టు హెర్. ఈ న్యూస్ నామ చెప్పడాన్ని మర్చిపోకండి. బాయ్. జెస్సీ, షూర్, బాయ్. దీని మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. టీనూ వాజ్ ద ఎల్డర్ సిస్టర్ ఆఫ్. టీనూ ఎవరికి ఎల్డర్ సిస్టర్? ఇక్కడ ఐఎమ్ రీటా, యువర్ ఎల్డర్ సిస్టర్స్ టీనూస్ క్లాస్మేట్ అని ఫోన్ చేసినప్పుడు ఏముందంటే యువర్ ఎల్డర్ సిస్టర్ టీనూస్ క్లాస్మేట్. మీ ఎల్డర్ సిస్టర్ టీనూ యొక్క క్లాస్మేట్ నేను అని చెప్తుంది. అంటే టీనూ క్లాస్మేట్ రీటా. ఇక్కడ జెస్సీకి టీనూ ఎల్డర్ సిస్టర్ అనమాట. సో ఎల్డర్ సిస్టర్ ఆఫ్ జెస్సీ. హూజ్ గోల్డ్ చైన్ వాజ్ లాస్ట్. గోల్డ్ చైన్ ఎవరిది పోయింది?
Rita. Where was the gold chain lost? Sorry, gold chain everdi Tinu kada. Tinu is the right answer. Where was the gold chain lost? Gold chain ekkada pogoట్టుకుంది? At the campus ground. Where to go to receive that chain, gold chain? ఆ గోల్డ్ చైన్ ఎక్కడికి వెళ్ళి తీసుకోమంటున్నారు? లైబ్రరీ. Language form and meaning. Spiders are most fascinating of nature's small creatures. స్పైడర్స్ మన నేచర్లో ఉన్నటువంటి ఒక ఫ్యాసినేటింగ్ అంటే చాలా అద్భుతమైనటువంటి క్రీచర్స్. సెవరల్ హండ్రెడ్ స్పీసెస్ ఆఫ్ స్పైడర్స్ ఆర్ డాష్ ఇన్ ఇండియా. చాలా వందల రకాలైనటువంటి స్పైడర్స్ మన దేశంలో ఏమైనా కనుక్కొనబడినాయి. ఆర్ ఫౌండ్. స్పైడర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇండియా. దే ఆర్ ఆఫెన్ షై. అవి చాలా షైగా ఉంటాయంట, అందుకే ఎవరికి కనిపించు. అండ్ మోస్ట్ ఆర్ షార్ట్ సైటెడ్. చాలా రకాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దే ఆర్ క్విక్ టు గెట్ అవే. అవి చాలా తొందరగా వెళ్ళిపోతూ ఉంటాయి. వీ కమ్, మనం వచ్చినప్పుడు. అంటే ఏంటంటే మనల్ని చూసి పారిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ యాజ్ వీ కమ్, టూ క్లోజ్, మనం దాని దగ్గరికి వచ్చిన వెంటనే అవి పారిపోతూ ఉంటాయి. దే డోంట్ స్టింగ్ ఆఫెన్. అవి అంత తొందరగా కుట్టవు. నార్ ఈజ్ బైట్ సివియర్. అంటే అవి కుట్టినా కూడా అంత సివియర్గా ఉండదు. అంటే నార్ ఈజ్ దేర్ బైట్ సివియర్. సమ్ యాంట్ బైట్స్ హట్ దాన్ ఏ స్పైడర్ స్టింగ్. కొన్ని రకాలైనటువంటి చీమలు కుట్టితే మనకి స్పైడర్ కుట్టిన దానికంటే కూడా ఎక్కువ బాధగా ఉంటుంది. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్పైడర్స్ ఆర్ డాష్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్. మనకి చాలా ఎక్కువ స్పైడర్స్ మన ఎన్విరాన్మెంట్లో, మన వాతావరణం అంటే మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటాయి. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ స్పైడర్స్ ఆర్ ఫౌండ్, ఆర్ మనకి కనిపిస్తూ ఉంటాయి, ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు లిజనింగ్ టెస్ట్. టోఫెల్ బర్గర్ పిజ్జా. ఈ ఆడియో క్లిప్ విని దీనికి సంబంధించిన ఆన్సర్స్ చేద్దాం. Listen the conversation between two people and select the right answer. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతుంది, దాన్ని జాగ్రత్తగా వినండి, సరైన సమాధానాన్ని సెలెక్ట్ చేసుకోండి. Listen carefully. జాగ్రత్తగా వినండి. Hey Rose, what should we order? రోజ్, మనం ఏం ఆర్డర్ చేద్దాం? I don't know. What do you want to eat? నాకు తెలీదు, నీకేం కావాలి తినడానికి? I like burger. నాకు బర్గర్ అంటే ఇష్టం. Would you like to have a chicken burger? చికెన్ బర్గర్ తిందామా? I had a burger this morning with my mom. నేను ఈరోజు ఉదయం మా అమ్మతో బర్గర్ తిన్నాను. This restaurant makes delicious pizza. ఈ రెస్టారెంట్లో డెలిషియస్గా పిజ్జా ఉంటుంది. I know you love pizza. నీకు పిజ్జా అంటే ఇష్టమని నాకు తెలుసు. Yes. I love pizza, but I want to have a cake. అవును, నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం, కానీ నాకు ఇప్పుడు కేక్ కావాలి. I will order a cake. నేను ఒక కేక్ని ఆర్డర్ చేస్తాను. You have a toothache. నీకు పంటి నొప్పి ఉంది కదా. You should not eat a cake. నీవు కేక్ తినకూడదు. You are right. నువ్వు చెప్పింది నిజమే. I will order a pizza. నేను పిజ్జా ఆర్డర్ చేస్తాను. బర్గర్ ఆర్ పిజ్జా ఆడియో క్లిప్ విన్నారు కదా, దీనికి సంబంధించినటువంటి ద క్వశ్చన్స్. వాట్ డిడ్ రోజ్ ఆర్డర్ టు? రోజ్ ఏం ఆర్డర్ చేసింది? చివరికి పిజ్జా ఆర్డర్ చేసింది కదా, పిజ్జా. షీ హ్యాడ్ దిస్ ఇన్ ద మార్నింగ్. ఆమె మార్నింగ్ ఏం తింది? బర్గర్. మార్నింగ్ వాళ్ళ అమ్మతో పాటు బర్గర్ తిన్నానని చెప్పింది కదా. షీ లైక్డ్. ఆమెకి ఏమంటే ఇష్టం? ఇక్కడ మనకి ఆడియో క్లిప్లో షీ లవ్ పిజ్జా అని చెప్పింది. షీలా అంటే ఆమెకి పిజ్జా అంటే ఇష్టం. యాక్చువల్గా ఆమెకి పిజ్జా అంటే ఇష్టం, కానీ ఈ ఆప్షన్ మనకి ఇక్కడ ఇవ్వలేదు. కేక్, బిస్కెట్, బర్గర్ ఇచ్చారు, కానీ పిజ్జా ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబిలిటీగా లేదు. మనకు ఆడియో క్లిప్ ప్రకారం షీ లైక్డ్ పిజ్జా, కానీ ఆమె ఆర్డర్ చేసింది, కానీ ఆమె మరి ఆ రోజు కేక్ ఆర్డర్ చేద్దాం అనుకుంది కదా.
సో మరి కేక్ అయితే అయ్యుండొచ్చు. ఇప్పుడు యాక్వేరియం ఆడియో క్లిప్ విందాం. Hello, everyone. Thank you for visiting the aquarium. అందరికీ నమస్కారం. ఈరోజు యాక్వేరియం సందర్శించినందుకు, విజిట్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు. Today. I hope you've enjoyed seeing the thousands of fish we have here, as well as the other sea animals. ఇక్కడ ఉన్నటువంటి థౌజండ్స్ అంటే వేలాదిగా ఉన్నటువంటి చేపలను, ఇతర సీ యానిమల్స్ అంటే సముద్ర జంతువులు ఉన్నాయి. ఇవి అన్నిటినీ చూసి మీరు ఆనందిస్తారని అనుకుంటున్నాను. During the next hour, we're going to show you some more sea creatures. నెక్స్ట్ అవర్లో అంటే వచ్చే గంట సేపు మీకు మరికొన్ని సముద్ర జీవులను అంటే సీ యానిమల్స్ను చూపించబోతున్నాము. They all come from a body of water called the Sargasso Sea. ఇవన్నీ కూడా, ఈ జీవులన్నీ కూడా సర్గాసో సముద్రం నుండి వచ్చాయి. The Sargasso Sea is actually part of the Atlantic Ocean. ఈ సర్గాసో సముద్రం అనేది నిజానికి అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక భాగం. What I mean is, it isn't a separate body of water. It's more like a sea within an ocean. నా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రత్యేకంగా ఒక సముద్రం కాదు, ఇది ఒక సముద్రం లోపల ఉన్న మరొక సముద్రం లాంటిది. It's located off the southern half of North America, and it is very large. ఇది ఉత్తర అమెరికాల యొక్క సదరన్ భాగం అంటే దక్షిణ భాగంలో ఉంది. ఇది చాలా పెద్దది. It covers millions of kilometers. ఇది మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది. అంటే ఇది మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్ పొడవు ఉంటుంది. Now, a couple of things make it distinctive. కొన్ని విషయాలు ఇది డిస్టింక్ట్గా అంటే విలక్షణంగా ఉండేలా చేస్తాయి, అంటే ప్రత్యేకంగా ఉండేలా దీన్ని చేస్తున్నాయి. First, and probably most important, the waters there are very calm and warm. అందులో విలక్షణ లక్షణాలు అంటే దాని యొక్క ప్రత్యేకతల్లో మొదటిది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నీళ్లు చాలా ప్రశాంతంగా ఉంటాయి, అలాగే వెచ్చగా కూడా ఉంటాయి. There's also very little wind there. అక్కడ గాలి కూడా చాలా తక్కువగా ఉంటుంది. Surrounding the Sargasso Sea are water currents in the Atlantic that move in a circular motion counterclockwise. ఈ సర్గాసో సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి అట్లాంటిక్లో ఉన్నటువంటి నీటి ప్రవాహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అపసవ్య దిశలో సర్క్యులర్గా అంటే వృత్తాకారంగా తిరుగుతూ ఉంటాయి. This water swirls around the Sargasso Sea. ఈ వాటర్ అంతా కూడా సర్గాసో సముద్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. Because of the way these currents move, the water in the middle of the Sargasso Sea doesn't move much at all. ఈ ప్రవాహాలు చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఈ ప్రవాహాలు కదిలే విధానం వలన ఈ సర్గాసో సముద్రం మధ్యలో ఉన్నటువంటి వాటరు పెద్దగా కదలదు. Because of the still waters and the lack of wind, sailing ships crossing the Atlantic travel much more slowly when they get to the Sargasso Sea. ఇక్కడ నీరు పెద్దగా కదలకపోవడం వలన, అలాగే గాలి కూడా చాలా తక్కువ ఉండడం వలన ఈ అట్లాంటిక్ను దాటేటటువంటి షిప్పులన్నీ కూడా వారు సర్గాసో సముద్రానికి చాలా నెమ్మదిగా చేరుకుంటారు, నెమ్మదిగా ప్రయాణం చేస్తారు. అక్కడ Without wind, sailboats can get stuck there for long periods. అక్కడ విండ్ అంటే గాలి లేకపోవడం వలన చాలా బోట్లు చాలా కాలం పాటు అక్కడే చిక్కుకుపోతాయి. Something else that's unusual about the Sargasso Sea is the seaweed floating on its surface. అక్కడ ఈ సర్గాసో సముద్రం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అన్యూజువల్ థింగ్ ఉంది, అసాధారణమైన విషయం ఉంది. అదేంటంటే దాని యొక్క ఉపరితలం మీద తేలుతూ ఉన్నటువంటి వీడ్ ఉంటుందంట. అంటే ఒక కలుపు మొక్క అనమాట, ఒక గడ్డి మొక్క, కలుపు మొక్క లాంటి ఒక నీటి మొక్క తేలుతూ ఉంటుంది. అది చాలా ప్రత్యేకమైనది. Large amounts of a kind of seaweed called sargassum float on top of the water there. దీన్ని ఈ సర్గాసం ఫ్లోట్లో ఉన్నటువంటి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ సీవీడ్ అంటే ఒక రకమైనటువంటి ఈ సముద్రపు కలుపు మొక్క ఇది పెద్ద మొత్తంలో సర్గాసం అని పిలువబడుతుంది. ఏంటంటే ఈ సర్గాసం అనేటటువంటి ఈ కలుపు మొక్క పెద్ద మొత్తంలో ఆ నీటి మీద
తేలుతూ ఉంటుంది. And because of the currents, the seaweed stays in the Sargasso Sea. ఇక్కడ ఉన్నటువంటి కరెంట్స్ అంటే ప్రవాహాల కారణం వలన ఈ సముద్రపు కలుపు అనేది ఈ సర్గాసు సముద్రంలో ఏర్పడింది. It's kind of held in place by the rotating currents. ఇది ఒక రకంగా ఈ రొటేటింగ్ కరెంట్స్ వలన ఏర్పడింది. Now, this seaweed is what interests us most here at the aquarium because it supports all kinds of sea life, like shrimp, crabs, and fish. ఇక్కడ ఉన్నటువంటి ఈ సముద్రపు కలుపు మొక్క మనకి చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఏంటా ఇంట్రెస్ట్ అంటే ఇది యాక్వేరియంలో ఉన్నటువంటి రొయ్యలకు, పీతలకు, అలాగే షింప్స్ అంటాం, అంటే పీతలు అన్నమాట. షింప్స్ అంటే పెద్ద పెద్ద రొయ్యలు లాంటివి, అలాగే పీతలు, రొయ్యలు, క్రాబ్స్ అంటారు, అలాగే ఫిషెస్, ఇలాంటి సముద్రపు జీవులన్నిటికీ కూడా ఇది ఒక మంచి సపోర్ట్ ఇస్తుందంట. Sargassum creates an ecosystem for them to live in. ఈ సర్గాసు అనేది ఒక ఎకోసిస్టమ్ని ఏర్పాటు చేసింది, అంటే ఒక పర్యావరణ వ్యవస్థని అక్కడ సృష్టించేసింది. What makes this ecosystem quite remarkable is that the creatures there are ones you'd expect to find much closer to shore. ఈ పర్యావరణం అక్కడ ఉన్నటువంటి ఆ ఎకోసిస్టమ్ అనేది చాలా ప్రత్యేకంగా ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి జీవులు కూడా ఒడ్డుకు చాలా దగ్గరగా ఉంటాయని మనం అనుకుంటాం. Much closer to land. అదే భూమికి చాలా దగ్గరగా ఉంటాయి. Not out in the middle of the Atlantic Ocean. అంటే ఈ అట్లాంటిక్ సముద్రం మధ్యలో కాదు. Most likely, sargassum probably did not exist in the Sargasso originally. నిజానికి ఈ సర్గాసో అనే సీవీడ్ అనేది, అంటే ఈ కలుపు మొక్క అనేది ఈ సర్గాసో సముద్రంలో పుట్టింది కాదు. Rather, the seaweed and some of the ecosystem it supported drifted out into the Sargasso Sea long ago. ఇది పూర్వకాలం ఎప్పుడో చాలా కాలం క్రితం ఈ సర్గాసో సముద్రానికి ఇది కొట్టుకుని వచ్చింది. ఈ సీవీడ్ అనేది అక్కడ ఉన్నటువంటి ఆ ఎకోసిస్టమ్ అనేది వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి కొట్టుకుని వచ్చింది, అక్కడికి తీసుకురాబడింది అన్నమాట. ఏదో కారణం వల్ల అక్కడికి వచ్చి ఉంటుంది. And became trapped there by the currents. అక్కడ దాని చుట్టూ ఉన్నటువంటి ఈ సర్గాసో సముద్రం చుట్టూ ఉన్నటువంటి కరెంట్స్ ఉన్నాయి కదా, నీటి ప్రవాహాలు ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి ఈ కలుపు మొక్క అనేది ఎక్కడికి వెళ్ళలేక అక్కడే చిక్కుకుపోయింది. అక్కడే చిక్కుకుపోయి అది ఆ ప్రాంతం అంతా కూడా బాగా ఎక్కువగా పెరిగిందనమాట. From there, it simply spread all over the Sargasso Sea. ఆ విధంగా ఇంకా అక్కడ నుంచి మొత్తం ఈ సీవీడ్ అనేది సర్గాసు సముద్రం అంతటా వ్యాపించింది. యాక్వేరియం ఆడియో క్లిప్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వేర్ డిడ్ దే గో? వారు ఎక్కడికి వెళ్ళారు? యాక్వేరియం చూడడానికి వెళ్ళారు. దే సీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అక్కడ వారు చాలా రకాలైనటువంటి ఫిష్ చూశారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిష్ని చూశారు. విచ్ ఓషన్ ఈజ్ మెన్షన్డ్ హియర్? అక్కడ ఏ ఓషన్ గురించి చెప్పాం? అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్. బోట్స్ స్టక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సర్గాసో సీ బికాస్ దేర్ ఈజ్, బోట్స్ అనేవి సర్గాసో సీలో మరి స్టక్ అయిపోతుంది. ఎందుకు స్టక్ అయిపోతున్నాయి అంటే అక్కడ గాలి లేక బోట్స్ అనేవి ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. జూలై 27న 8th and 9th క్లాసెస్కి టోఫెల్ శాంపిల్ పేపర్ 6 ముందుగా రీడింగ్ టెస్ట్. ఇక్కడ మనకి ఒక ఇన్విటేషన్ ఉంది. ఈ ఇన్విటేషన్ చదివి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఇన్విటేషన్ చూద్దాం. మిసెస్ జేన్ అండ్ డార్సీ, అంటే ఇక్కడ ఇన్విటేషన్ ఇస్తున్న వాళ్ళు ఎవరంటే మిసెస్ జేన్ అండ్ డార్సీ ఇస్తున్నారు. రిక్వెస్ట్ ద ప్లెజర్ ఆఫ్ యువర్ కంపెనీ ఎట్ ఏ డిన్నర్ ఇన్ హానర్ ఆఫ్ దేర్ డాటర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ హర్ గ్రాడ్యుయేషన్ ఆన్ వెన్స్డే 8th November 2023. అంటే ఇక్కడ ఈ మిస్టర్ జేన్ అండ్ డార్సీ యొక్క డాటర్కి ఆనర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయింది, అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తయిన సందర్భంగా, ఈ జేన్ డార్సీ డాటర్ యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తయిన సందర్భంగా వాళ్ళు 8th November 2023 వెన్స్డే రోజున ఒక డిన్నర్ పార్టీని ఏర్పాటు చేసి దానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఎక్కడ ఈ డిన్నర్ పార్టీ? ఎట్ దేర్ రెసిడెన్స్ 640 మేపుల్ లేన్, సెంటర్ విల్లే,
క్యాన్సాస్ 12346 ఈ అడ్రస్లో డిన్నర్ పార్టీ అనేది అరేంజ్ చేశారు. దీని మీద సంబంధించినటువంటి ద క్వశ్చన్స్, హూ ఆర్ ఇన్వైటింగ్, ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు, జేన్ అండ్ డార్సీ. వాట్ ఈజ్ ద అకేషన్, అసలు అకేషన్ ఏంటిది, గ్రాడ్యుయేషన్ డే. అక్కడ ఫారిన్ కంట్రీస్లో గ్రాడ్యుయేషన్ డే బాగా జరుపుకుంటారు. నెక్స్ట్ డిన్నర్ పార్టీ ఎక్కడ జరుపుకుంటున్నారు, ఇక్కడ డిన్నర్ పార్టీ మనకి ఇక్కడ ఎట్ దేర్ రెసిడెన్స్ అన్నారు, అంటే ఇల్లు అనమాట. డిన్నర్ పార్టీ అనేది వాళ్ళు ఇంట్లో జరుపుకుంటున్నారు. సో డిన్నర్ పార్టీ ఎట్ హోమ్. వేర్ డూ దే లివ్, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, ఇక్కడ మనకి అడ్రస్లో 640 మేపుల్ లేన్ అని ఉంది. సో 640 మేపుల్ లేన్ క్యాన్సాస్, ఇది వారి యొక్క అడ్రస్ అనమాట. వేర్ డూ దే లివ్ అంటే వారు ఎక్కడ జీవిస్తున్నారు, వాళ్ళ ఇంటి అడ్రస్ ఏంటి అని. లాంగ్వేజ్ ఫామ్ అండ్ మీనింగ్. ద ఐడియా దట్ రాక్స్, ఇక్కడ ద ఐడియా అంటే ఒక ఆలోచన అనమాట. దట్ రాక్స్, ద ఐడియా దట్ రాక్స్ లాస్ట్ ఫర్ ఎవర్, అంటే ఇక్కడ ఒక ఆలోచన ఏంటంటే రాక్స్ లాస్ట్ ఫర్ ఎవర్. రాక్స్ అంటే రాళ్ళు, రాళ్ళు ఎప్పటికీ ఉంటాయి. అండ్ దట్ రాక్స్ చేంజ్ అంటే ఎప్పటికీ మారవని, నెవర్ చేంజ్, దట్ రాక్స్ నెవర్ చేంజ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ట్రూ. రాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి, అలాగే ఎప్పటికీ మారవు అనేది ఈజ్ నాట్ కంప్లీట్లీ ట్రూ, అది పూర్తిగా నిజం కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ స్టూడ్ నెక్స్ట్ టు ఏ రివర్, అంటే ఇక్కడ నువ్వు ఎప్పుడైనా ఒక నది, ఎటువంటి నది అది, ప్రవహించే నది పక్కన నించున్నావా. ఇక్కడ ప్రవహించే నది అన్నప్పుడు రషింగ్ రివర్ అంటారు. ప్రవహించే నది రషింగ్ రివర్. ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ స్టూడ్ నెక్స్ట్ టు ఏ రషింగ్ రివర్ యూ డాష్ ద వాటర్, నువ్వు చూసి ఉంటావు అంటాం. అంటే యూ మే హ్యావ్ సీన్, నువ్వు చూసి ఉంటావు. ద వాటర్, ఆ వాటర్ ఏం చేస్తుంది, డాష్ అవే ద రాక్స్, రాక్స్ని పగలగొట్టేస్తుంది. ద వాటర్ హ్యామర్డ్ అవే ద రాక్స్, అంటే సుత్తితో కొట్టినట్టుగా ఆ రాక్స్ని, ఆ నది పగలగొట్టడం నువ్వు చూసే ఉంటావు. నువ్వు ఎప్పుడైనా నది పక్కన, ప్రవహించే నది పక్కన నించుంటే నువ్వు ఆ రాళ్ళని, ఆ నది పగలగొట్టడం చూస్తుంటావు. డెంటిస్ట్ ఆడియో క్లిప్ విందాం. What's the matter, Alex? అలెక్స్, విషయం ఏంటి? I don't know exactly, Ben. బెన్, నాకు సరిగ్గా తెలియడం లేదు. My teeth hurt a lot. నా పళ్ళు చాలా బాధగా ఉన్నాయి, చాలా నొప్పిగా ఉన్నాయి. Could you tell me where the pain teeth are? నీ పళ్ళు ఏ పళ్ళు నొప్పిగా ఉన్నాయో నువ్వు చెప్పగలవా? It's near the molar. ఇది మోలార్ దగ్గర ఉన్నది. మోలార్ దగ్గర ఉన్న పన్ను నొప్పిగా ఉంది. Do you know what this is? నీకు ఇదేమిటో తెలుసా? I think that you are having wisdom teeth. నేను నీకు విజ్డమ్ టీత్ వస్తుంది అనుకుంటున్నాను, అంటే నీకు జ్ఞానదంతాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. It will annoy you a lot if you don't go to the dentist. నువ్వు డెంటిస్ట్ దగ్గరికి, అంటే ఈ పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఇది నిన్ను చాలా బాధ పెడుతుంది. Okay, Ben. సరే బెన్. I will go to the dentist tomorrow. నేను రేపు డెంటిస్ట్ దగ్గరకు వెళ్తాను. Would you like to go with me? నువ్వు నాతో వస్తావా? I really don't want to go alone. నాకు ఒంటరిగా వెళ్ళాలని లేదు. Yes, I will go with you. ఓకే, నేను మీతో వస్తాను. Don't worry, my friend. డోంట్ వర్రీ ఫ్రెండ్. Thanks, Ben. థ్యాంక్ యూ బెన్. I have to go home now. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. See you tomorrow, my friend. రేపు కలుద్దాం ఫ్రెండ్. Goodbye, Alex. గుడ్ బై అలెక్స్. డెంటిస్ట్ ఆడియో క్లిప్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. విచ్ టూత్ ఈజ్ పెయిన్ఫుల్, ఏ పన్ను నొప్పిగా ఉంది? అది ఆ జ్ఞానదంతం అన్నారు కదా, అంటే చివరిదనమాట, బాగా అన్నిటికన్నా చివరి వచ్చినటువంటి ఆ జ్ఞానదంతం నొప్పిగా ఉంది. ఆ చివరి వచ్చిందని ఏమంటారంటే మోలార్ అంటారు. మోలార్. ద టూత్ ఈజ్ పెయిన్ఫుల్,
ఆ పన్ను అనేది బాగా నొప్పిగా ఉంది. బికాజ్ ఎందుకని అది అంత నొప్పి వస్తుంది? ఎందుకంటే అది ఒక జ్ఞానదంతం. ఇట్స్ ఏ విజ్డమ్ టూత్. హూమ్ షుడ్ హీ విజిట్ ఫర్ ద ట్రీట్మెంట్? అతను ట్రీట్మెంట్ కోసం ఎవరిని కలిశాడు, ఎవరిని కలుస్తాడు? డెంటిస్ట్. ఇప్పుడు డెంటిస్ట్ 2, ఈ డెంటిస్ట్కి సంబంధించినటువంటి మరొక ఆడియో క్లిప్ ఉంది. అంటే ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన అనమాట. అది కూడా విందాం. Welcome to MK Hospital. మీకు ఎంకే హాస్పిటల్కి స్వాగతం. What can I help you with? నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? Hello, my name is Alex. హలో, నా పేరు అలెక్స్. I booked a dental appointment yesterday. నేను నిన్న ఒక డెంటల్ అపాయింట్మెంట్ని బుక్ చేశాను. Let me check. ఏది నన్ను చెక్ చేయనివ్వండి. Oh, I see you. Mr. Alex at 9 a.m. Come in, please. ఓ, మిస్టర్ అలెక్స్ గారు, మీ అపాయింట్మెంట్ 9 గంటలకు. లోపలికి రండి. Thank you. థ్యాంక్ యూ. And you are? మీరెవరు? Do you want to check your health too? మీరు కూడా మీ హెల్త్ చెక్ చేసుకోవడానికి వచ్చారా? No, I am Alex's friend. లేదు, నేను అలెక్స్ ఫ్రెండ్ని. I just went with him today. నేను అతనికి తోడుగా వచ్చాను. Oh, for guests, we have a region over there to wait for your friend. అయితే ఇక్కడ గెస్టుల కోసం, మీ ఫ్రెండ్ కోసం వేచి ఉండడానికి అక్కడ ప్లేస్ ఉంది. You can go there and drink a coffee if మీరు అక్కడికి వెళ్ళి కాఫీ తాగవచ్చు. you want. Everything is free. అక్కడ అన్నీ ఫ్రీగా ఇస్తారు. So good. చాలా బాగుంది. I will come there when my friend Alex is in the clinic. నేను మా ఫ్రెండ్ అలెక్స్ క్లినిక్లో ఉన్నప్పుడు నేను అక్కడికి వస్తాను. Hi, nice to meet you. Could you tell me your problem? హాయ్, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. మీ సమస్య ఏంటో చెప్పగలరా? I think that I have a wisdom tooth on the left. I'm not sure about it, so could you help me, please? నాకు ఈ జ్ఞానదంతాలు వచ్చినాయి అని అనుకుంటున్నాను. నాకు దాని గురించి సరిగ్గా తెలీదు. మీరు నాకు హెల్ప్ చేస్తారా? Yes. Let me check what it is. ఖచ్చితంగా చేస్తాను. ఒకసారి అదేంటో చెక్ చేద్దాం రండి. Do you feel constant pain at home? మీకు నొప్పి అనేది నిరంతరంగా మీ ఇంట్లో వస్తూ ఉందా? Yes, doctor. అవును డాక్టర్. Huh. Yes. అవునవును. I also think you are growing a wisdom tooth. మీకు జ్ఞానదంతం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. But I have to have an X-ray to be sure of your case. కానీ దీన్ని నిర్ధారించుకోవడానికి ఎక్స్రే తీయాలి. Please open your mouth big until I say okay. నేను ఓకే అని చెప్పే వరకు మీ నోరు దయచేసి పెద్దగా తెరవండి. Yes, please. All right. As you might guess, you really have a wisdom tooth on the left. మీరు ఊహించినట్లుగానే మీకు లెఫ్ట్ సైడ్న విజ్డమ్ టీత్ అంటే జ్ఞానదంతాలు ఉన్నాయి. I think I have to pull this tooth out for you. నేను మీకోసం ఈ టూత్ని అంటే ఈ పంటిని బయటికి తీయాలనుకుంటున్నాను. It is growing in the wrong way. ఇది రాంగ్ వేలో పెరుగుతుంది. And can cause the surrounding gums to swell and become infected. దీన్ని ఇలాగే వదిలేస్తే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అదంతా కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. Okay, doctor. అలాగే డాక్టర్. When do you start extracting my tooth? మీరు నా పంటిని ఎప్పుడు తీస్తారు? Right now, if you want. మీకు కావాలంటే ఇప్పుడే తీసేస్తాను. Yes, I'd love to. ఓకే డాక్టర్, నాకు ఇష్టమే. I hate this annoying tooth. నేను ఈ పంటి బాధ భరించలేకపోతున్నాను. నాకు ఈ పంటి బాధ అంటే చాలా ఇష్టం లేదు. Okay.
So please wait for me for a while to prepare. నేను ప్రిపేర్ అవ్వడానికి కొంచెం సేపు వేచి ఉండండి. Oh, I heard that you have a friend outside. మీ ఫ్రెండ్ బయట ఉన్నాడని నేను విన్నాను. Do you want me to inform him about your case? మీ స్నేహితుడితోటి మీ కేసు గురించి చెప్పాలనుకుంటున్నారా? He will be impatient if he has to wait for a long time. అతను కారణం లేకుండా అంతసేపు వెయిట్ చేయాలంటే అతను చాలా అసహనానికి గురవుతాడు. Without any reason. Yes, please. Thank you, doctor. అవును డాక్టర్, ఒకసారి అతనికి కూడా మీరు తెలియచేయండి. You are welcome. యు ఆర్ వెల్కమ్. ఓకే, డెంటిస్ట్ 2 ఆడియో క్లిప్ విన్నాం కదా. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. హూ కేమ్ అలాంగ్ విత్ అలెక్స్? అలెక్స్ కూడా ఎవరు వచ్చారు? అతని స్నేహితుడు వచ్చాడు, ఫ్రెండ్. వాట్ డిడ్ ద నర్స్ ఆఫర్ హిమ్? నర్సు అతనికి ఏం ఆఫర్ చేసింది? కాఫీ. ఆఫ్టర్ టెస్టింగ్ ద డాక్టర్ వాంట్స్ టు హ్యావ్. టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ ఏం చేయాలన్నాడు? ఎక్స్రే తీయాలన్నాడు. ద విజ్డమ్ టూత్ ఈజ్ పెయిన్ఫుల్ బికాజ్ విజ్డమ్ టూత్ అనేది చాలా నొప్పిగా ఉంది. ఎందుకని అది విజ్డమ్ టూత్ నొప్పిగా వస్తుంది? అది ఒక రాంగ్గా పెరుగుతుంది, ఒక పక్కకి పెరగడం వలన అలా వస్తుంది. అంటే గ్రోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే. జూలై 29న ప్రాక్టీస్ పేపర్ 2 8th 9th క్లాసెస్కి ఇది టోఫెల్ జూనియర్ టెస్ట్ మోడల్ అనమాట. దీంట్లో రీడింగ్ టెస్ట్. ఈ రీడింగ్ టెస్ట్ ఇది మొత్తం ఈ ప్రాక్టీస్ పేపర్ అనేది 15 మార్క్స్కి 40 minutesలో ఉంటుంది. ముందుగా రీడింగ్ టెస్ట్. రీడ్ ద ఫాలోయింగ్ ఈమెయిల్. ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు, ఈ ఈమెయిల్ని చదువుదాం. ఇక్కడ ఈమెయిల్ చూడండి, టు janet123@gmail.com. సబ్జెక్ట్ షేరింగ్ ఒపీనియన్ ఆన్ టీమ్ వర్క్. ఇక్కడ ఈ janet123@gmail.comకి ఈ ఈమెయిల్ పంపించారు. ఎందుకు పంపించారంటే షేరింగ్ ఒపీనియన్ ఆన్ టీమ్ వర్క్కి సంబంధించినటువంటి ఒపీనియన్ని పంపించడానికి. డియర్ మిస్ జానెట్, జానెట్కి రాస్తున్నారు అనమాట. డియర్ జానెట్, ఐ హోప్ ఆల్ ఈజ్ వెల్. అంతా బాగుంది అనుకుంటున్నాను. ఐ హ్యాడ్ ఫన్ మీటింగ్ యూ అండ్ డిజైనింగ్ దిస్ గేమ్ బేస్డ్ ప్రాజెక్ట్ టుగెదర్ ఆన్ దిస్ థర్స్డే. నేను అంతా బాగుంది అనుకుంటున్నాను. నేను నిన్ను కలవడం, ఈ థర్స్డే మిమ్మల్ని కలవడం, మన ఇద్దరం కలిసి ఒక గేమ్ బేస్డ్ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. దో వీ అగ్రీ టు మేక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలనుకున్నాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డివైస్ టు సేవ్ అండ్ షేర్ మై వర్క్ ఆఫ్టర్ ఈచ్ సెషన్. కానీ నా దగ్గర ఎటువంటి డివైస్ నీకు షేర్ చేయడానికి, ఈ వర్క్ను షేర్ చేయడానికి నా దగ్గర ఎటువంటి డివైస్ లేదు. కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ ఏ పెన్ డ్రైవ్? నీవు పెన్ డ్రైవ్ తీసుకువస్తావా? టు ది నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్లో మనం కలవబోయేటప్పుడు నీవు పెన్ డ్రైవ్ తీసుకువస్తావా? ఇఫ్ యూ క్యాన్ ఐ విల్ ఆస్క్ మిస్టర్ జోన్స్ టు డూ సో. ఒకవేళ నీకు కుదరకపోతే నేను మిస్టర్ జోన్స్ని అడుగుతాను. ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీమ్ ఎట్ యువర్ జాబ్. అలాగే నాకు ఈ టీం గురించి మీ జాబ్లో టీం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంది. వాట్ టైప్ ఆఫ్ అసైన్మెంట్స్ వుడ్ యూ లైక్ టు నార్మల్లీ వర్క్ అపాన్? మీరు ఏ రకమైనటువంటి అసైన్మెంట్స్ మీద వర్క్ చేస్తారు? వాట్ డూ యూ థింక్ మేక్స్ సమ్వన్ an effective team leader in workforce? మీరు ఎవరైనా ఒక టీమ్ లీడర్ అవ్వడానికి, అంటే ఒక ఎఫెక్టివ్ టీమ్ లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి? డూ యూ ప్రిఫర్ వర్కింగ్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? మీరు ఆన్లైన్లో వర్క్ చేయడానికి ఇష్టపడతారా లేదా ఆఫ్లైన్లో వర్క్ చేయడానికి ఇష్టపడతారా? థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ ద టైమ్ టు ఆన్సర్ మై క్వశ్చన్స్. టేకింగ్ ద టైమ్, నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీ టైం తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఐ లుక్ ఫార్వర్డ్ టు, మీ అంటే జవాబు కోసం ఎదురు చూస్తున్నాను. సిన్సియర్లీ స్మిత్. అంటే ఈ లెటర్, ఈ ఈమెయిల్ పంపించింది స్మిత్ అనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్స్. హూ అగ్రీడ్ అపాన్ టు మేక్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్? ఇక్కడ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి ఎవరు అగ్రీ అయ్యి?
స్మిత్ తన దగ్గర పెన్ డ్రైవ్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి పెన్ డ్రైవ్ లేదు, కావాలని అడుగుతున్నాడు. కాబట్టి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అగ్రీ అయింది స్మిత్ అనమాట. ద మెయిల్ ఈజ్ అడ్రస్ టు, ఈ మెయిల్ అనేది ఎవరికి రాశారు? జానెట్. రాసిందేమో స్మిత్, రాయబడింది జానెట్కి. అడ్రస్లో జానెట్ ఉంది. పిక్ ద ట్రూ స్టేట్మెంట్. ఇక్కడ 3 స్టేట్మెంట్లో ట్రూ అంటే ఏంటి? స్మిత్ హ్యాడ్ ఏ డివైస్ టు సేవ్ హిజ్ వర్క్ ఆఫ్టర్ ఈచ్ సెషన్. స్మిత్ దగ్గర ఒక డివైస్ ఉందంట, ఏది సేవ్ చేసుకోవడానికి. లేదనే కదా అడుగుతున్నాడు. స్మిత్ హ్యావ్ నో డివైస్ టు సేవ్ హిజ్ వర్క్ ఆఫ్టర్ ఈచ్ సెషన్. అతని దగ్గర డివైస్ లేదు. జానెట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సేవ్ హెర్ వర్క్. కాదు, అతని దగ్గర డివైస్ లేదు. స్మిత్ దగ్గర అతని వర్క్ని సేవ్ చేసుకోవడానికి డివైస్ లేదు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్మిత్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్, అతనికి ఇంకా దేని గురించి ఇంట్రెస్ట్ ఉంది? లెర్నింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీమ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా నేను తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది. ఫార్మ్ అండ్ మీనింగ్. అన్లైక్ సమ్ అదర్ షార్క్స్, ద బాస్కింగ్ షార్క్ ఈజ్ నో థ్రెట్ టు హ్యూమన్స్. అన్లైక్ సమ్ అదర్ షార్క్స్ అంటే ఇతర షార్క్స్ చేపల్లా కాకుండా బాస్కింగ్ షార్క్ అనేది నో థ్రెట్ టు హ్యూమన్స్కి ఎటువంటి హాని చేయదు. గ్రోయింగ్ టు ఏ సైజ్ మచ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ద యావరేజ్ హ్యూమన్, ఒక యావరేజ్ హ్యూమన్ కంటే కొంచెం పెద్దగా ఎదుగుతుంది. ఇది మచ్ లార్జర్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. దిస్ జైంట్ ఫిష్ సింప్లీ ఇగ్నోర్స్ డైవర్స్ హూ స్విమ్ అప్ టు ఇట్. దాని దగ్గరికి వచ్చేటటువంటి డైవర్స్ అంటే అలా ఈదుకుంటూ ఈత కొడుతూ దాని దగ్గరికి వచ్చేటటువంటి ఆ డైవర్స్ని ఇగ్నోర్ చేస్తుందంటే పట్టించుకోదన్నమాట. ద డైట్ ఆఫ్ ఏ బాస్కింగ్ షార్క్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫిష్ అండ్ స్మాల్ యానిమల్స్ సచ్ యాజ్ స్క్విడ్, ష్రింప్ అండ్ క్రాబ్స్. ఈ బాస్కింగ్ షార్క్ అనేది మనుషుల్ని ఏం పట్టించుకోదు. ఇది దీని డైట్ ఎలా ఉంటుందంటే స్మాల్ యానిమల్స్, స్క్విడ్, ష్రింప్, క్రాబ్స్ లాంటి స్మాల్ యానిమల్స్ని అలాగే ఫిష్ని తింటుంది. వెన్ ఇట్ ఈస్ హంగ్రీ, దీనికి ఆకలిగా ఉన్నప్పుడు ఇట్ లుక్స్ ఫర్ ప్లేసెస్ వేర్ గ్రేట్ నెంబర్స్ ఆఫ్ దీస్ స్మాల్ యానిమల్స్ కెన్ బి ఫౌండ్. దీనికి ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కడైతే ఎక్కువగా ఈ స్మాల్ యానిమల్స్ ఉంటాయో ఆ ప్లేస్ని ఇది వెతుకుతుంది. ఇప్పుడు లిజనింగ్ టెస్ట్లో మొదటి ఆడియో క్లిప్, వర్క్స్ ఇన్ ఏ హోటల్ విందాం. I work in a big hotel. నేను ఒక పెద్ద హోటల్లో పనిచేస్తున్నాను. I prepare foods for the guests. నేను గెస్టుల కోసం అంటే అతిథుల కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. I also have to order food and put it in the correct cupboard, fridge, or freezer. నేను ఫుడ్ ఆర్డర్ చేయాలి, అలాగే ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ దాన్ని ఉంచాలి. All the food must be safe and the kitchen must be clean. ఫుడ్ అంతా కూడా సేఫ్గా ఉండాలి, అలాగే కిచెన్ అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. I like my work because I'm always busy. నాకు నా పని అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఎప్పుడు బిజీగా ఉంటాను. But one day I'd like to have my own restaurant. కానీ ఒకరోజు నేను సొంత రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను. Then I can make new exciting meals. అప్పుడు నేను ఎందుకంటే ఎగ్జైటింగ్ మీల్స్ అంటే ఇంకా ఉత్తేజకరమైనటువంటి ఇంకా మంచి భోజనాన్ని నేను తయారు చేయగలను. ఇప్పుడు వర్క్స్ ఇన్ ఏ హోటల్ మీద దీనికి సంబంధించినటువంటి హోటల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. వాట్ డిడ్ హీ ప్రిపేర్ ఫర్ ద గెస్ట్స్? అతను గెస్టుల కోసం ఏం తయారు చేస్తాడు? ఫుడ్. హౌ షుడ్ బి ద కిచెన్? కిచెన్ ఏ విధంగా ఉంది? క్లీన్. ఏ విధంగా ఉండాలి? క్లీన్గా ఉండాలి. వన్ డే హీ వుడ్ లైక్ టు హ్యావ్ హిజ్ ఓన్. ఒక రోజున అతను తనకు సొంతంగా ఏం తయారు చేయాలనుకుంటున్నాడు? రెస్టారెంట్. అతను ఒక సొంత రెస్టారెంట్ కట్టుకోవాలనుకుంటున్నాడు. నెక్స్ట్ యూనిఫామ్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ విందాం. I wear a uniform at work. నేను పనిలో యూనిఫామ్ ధరిస్తాను. A t-shirt and black trousers. ఆ యూనిఫామ్ ఒక టీషర్ట్ మరియు బ్లాక్ ప్యాంట్. It's not very smart. ఈ యూనిఫామ్ అంత స్మార్ట్గా ఏమీ లేదు, అంటే అంత అందంగా ఏమీ ఉండదు. But it's comfortable.
కానీ ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. I am on my feet all day in the store. నేను రోజంతా కూడా నిలబడే పనిచేస్తాను. I have to help customers work at the cash desk నేను క్యాష్ డెస్క్లో పనిచేసే కస్టమర్లకు హెల్ప్ చేయాలి. and get sneakers from the room upstairs. రూమ్ అప్స్టైర్స్ అంటే మేడపైన ఉన్నటువంటి స్నీకర్లను తీసుకురావాలి. And I have to tidy up because there are often balls and clothes on the floor of the store. నేను ఐ హ్యావ్ టు టైడీ అప్ అంటే సర్దడం. నేను తరచుగా దుకాణాన్ని సర్దుతూ ఉండాలి, ఎందుకంటే నేల మీద బాల్స్ అండ్ క్లోత్స్ ఎప్పుడు కూడా పడిపోతూ ఉంటాయి. My work isn't very interesting. నా పని అంత ఇంట్రెస్టింగ్ ఏమీ లేదు. I hope to get a different job soon. తొందరలో నాకు వేరే ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు యూనిఫామ్ సంబంధించిన ఆడియో క్లిప్ విన్నాం కదా, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. వాట్ యూనిఫామ్ డిడ్ షీ వేర్? ఆమె ఎటువంటి యూనిఫామ్ వేసుకుంటుంది? ఏ టీ షర్ట్ అండ్ బ్లాక్ ట్రౌజర్స్. ద యూనిఫామ్ ఈజ్, ఆ యూనిఫామ్ ఏ విధంగా ఉంది? నాట్ స్మార్ట్ బట్ కంఫర్టబుల్. అంత స్మార్ట్గా లేదు కానీ కంఫర్టబుల్గా ఉంది. షీ హ్యాస్ టు టైడీ అప్ ద ఫ్లోర్ బికాస్ ఆమె ఎప్పుడు కూడా ఆ ఫ్లోర్ని సర్దుతూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా అక్కడ బౌల్స్ అండ్ క్లోత్స్ పడిపోతూ ఉంటాయి. హెర్ జాబ్ ఈజ్, ఆమెకి ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్గా ఉందా? నో, నాట్ ఇంట్రెస్టింగ్.